Are you late, man? Heavy traffic. ఎంత తెచ్చావు? As usual, 2 kgs. డీలర్స్ పెరిగిపోతున్నారు, యూజర్స్ ఎగబడిపోతున్నారు. 2 kgs ఎంత మందికి అడ్జస్ట్ చేయండి ఫ్రాంక్. ప్లీజ్ ఫ్రాంక్, ఇంక్రీజ్ ద సప్లై యార్. What else to do? There is a lot of police observation. తొక్కలో అబ్జర్వేషన్. మా నాన్న మినిస్టర్ గా ఉన్న నాళ్ళు మీకు ఏ భయం లేదు డోడ్. పోలీస్ ఏం పడేయాలో నాకు తెలుసు. లెట్స్ హావ్ ఎ లుక్. Hello sir, good evening. Hope you are enjoying the party. Food items అని బాగున్నాయి కదా సార్. Why don't you taste this? ఏయ్, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? వెళ్ళు. Okay sir, please enjoy it. Sorry. 3 నెలల నుంచి ట్రాప్ చేస్తుంటే ఇప్పుడు దొరికారా? నేనెవరో తెలుసా? మినిస్టర్ కొడుకు అని తెలుసు. నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఎన్నాళ్ళు వెయిట్ చేశాం. ఇక నిన్ను నీ బాబు కూడా కాపాడలేడు. ప్రభాకర్, టేక్ దెమ్ ఇంటు కస్టడీ. సార్, ఎన్కౌంటర్ వెళ్ళేటప్పుడు గన్లో బుల్లెట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. రైడింగ్ వచ్చినప్పుడు కొలీగ్ నిజాయితీ పరుడో కాదో తెలుసుకోవాలి. ప్రభాకర్, ఎవరినైనా చంపేటప్పుడు మైండ్ అండ్ హార్ట్ చాలా కూల్ గా ఉంచుకోవాలి. అస్సలు కంగారు పడకూడదు. క్యాటరింగ్ గారు చూసినట్టున్నాడు. పట్టుకోండి రా. వాడి టైం బాగుందిరా, తప్పించుకున్నాడు. అన్నా, వాడు దొరకలేదన్నా. వాడి విషయం బయట చెప్తే చాలా డేంజర్. వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుని తీరాలి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. యా అల్లాహ్. తెల్లవారిపోయింది. ఈ గుడ్డి తాతని వదిలేసి నా మనవాడు ఎక్కడ ఉన్నాడు ఏంటో. अंदर चलेंगे. नमाज होती है भाई. कौन है भैया? मैं अकबर हूँ. अकबर, कैसे हो? గజాబ్ हो गया. ఏమైంది? మీ మనవడు రసూల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతసేపు మీరు అతని శవం కిందే నమాజ్ చేశారు. నా మనవడు బేటా 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 బేటా, నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి బేటా? బరాబర్ దేకో భయ్యా. నా మనవాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. దాదా, నేను నీ మనవడితో కలిసి పనిచేసే పోలీస్ ఆఫీసర్ని. నిన్న లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయాడు. ఆ అవమానంతో ఆత్మహత్య. ఏ झूठ है. నేను వానికి తినిపించిన ప్రతి ముద్దల నిజాయితీ ఉంది. ప్రాణం పైన వీడు తప్పు చెయ్యడు. డ్యూటీలో చేరే ముందు నిజాయితీగా ఉంటానని ఖురాన్ మీద ప్రమాణం చేశాడు. ఖురాన్ మీద ప్రమాణం చేసిన ఏ ముసల్మాన్ తప్పు చెయ్యడు. ఈ తప్పు చేసిన వాడిని అల్లా వదలడు. అల్లా వదలడు. కాఫీ తాగుతావా? వదినా, కాఫీ. ఇదిగో బెడ్ కాఫీలు వద్దంటే తీసుకో. ఏమండి, లేవండి, లేటండి. కాఫీ. ఇంత పొద్దున్న లేసి ఏం పీకాలంట? కొద్దిగా మనశ్శాంతిగా పడుకోనివే బాబు.
కళ్యాణి ఆ. టిఫిన్ రెడీయా? 7:30 లోపల టిఫిన్ చేయకపోతే గ్రహణం వస్తుందంట. నాకు తెలుసు వచ్చేది గ్రహణం కాదు అల్లుడు గారు. ఆయన వచ్చి చెప్తే గానీ టిఫిన్ పెట్టను. తినడానికి అరగడానికి అల్లుడు పర్మిషన్ ఏంటే? మమ్మీ వచ్చేసారు. అల్లుడా? అమ్మో బాగా వచ్చాడా? నానా నువ్వు దొరికిపోతావు. ఈ స్తంభానికి ప్రతిరోజు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అత్తయ్య స్వచ్ఛమైన ఆర్గానిక్ వెజిటబుల్స్. మావయ్య ఎక్కడ? 147, 148, 149, 150 ఫినిష్డ్. నేను అరగంట నుంచి డిప్స్ చేస్తున్నా. ఇంకా టిఫిన్ టైం. టిఫిన్ తర్వాత ముందు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అరగంట నుంచి అదే చేస్తున్నాను కదా. మీరు చేస్తుంది యాక్టింగ్. ఆల్రెడీ వాట్సాప్ లో మీ వీడియో క్లిప్ లీక్ అయింది. ఎక్సర్సైజ్ చేశాకే టిఫిన్. నానా ఇది ఇలా జైలా? వెళ్ళహే. జైల్లో ఇంత స్ట్రిక్ట్ ఎక్కడ ఉంటుంది? ఏదో ఒక నేరం చేసి చెల్లపల్లి జైలుకి షిఫ్ట్ అయిపోతే బెటర్. మెన్న రూమ్ పట్టేసింది. ఓట్సా? గోట్స్ తినాల్సిన వయసులో ఓట్స్ ఏంటి? ఈ రోజు నాకేంటి స్పెషల్? ఈ కూరగాయలు తినడం కంటే తినకుండా ఉండడమే బెటర్. ఉపవాసం ఉంటే కనీసం పుణ్యమైనా వస్తుంది. నాకు కూడా దోశ కావాలి. ఇది అల్లుడు గారి ఆర్డర్, మీరిదే తినాలి. హై, అల్లుడు అల్లుడు అల్లుడు. హై, అసలు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదా? హా, వచ్చింది. రండి గ్రీష్మాచారి గారు, కూర్చోండి. కరెక్ట్ గా టిఫిన్ టైం కి వచ్చారు. అవును, మన వాస్తు గ్రీష్మాచారి గారు వచ్చారు. ఆయనకైనా కాస్త ఘీ వేసి దోశ తీసుకురా. గీ దోశ అంటున్నారు. నాన్ వెజిటేరియన్ ఏమి లేదా అండి? అయ్యో ఈ రోజు శనివారం కదండి. శనివారం కదా అని మనుషులు మనం నాన్ వెజిటేరియన్ మానేస్తే ఆదివారం కదా అని మేకలు ఆకులు తినడం మానేస్తాయండి? లాజిక్కే. గ్రీష్మాచారి గారు, అయ్యా. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయండి. సొల్యూషన్స్ అడిగాను. మీ శాస్త్రంలో ఏదైనా పరిష్కారం దొరికిందా? మీ ప్రాబ్లం పెన్ డ్రైవ్ లో పెట్టి ఆ పరమేశ్వరుడికి పంపించా. ఆయన సొల్యూషన్ శాటిలైట్ లో పెట్టి గ్రీష్మాచారికి పంపించాడు. బయట ఉన్న చూడండి మెట్లు, అవి మొత్తం కొట్టేస్తే గానీ మీరు జీవితంలో ఒక్క మెట్టు కూడా ఎక్కలేరు సుమా. మెట్లు కొట్టేలా? ఆ మెట్లు కొట్టేస్తే మా జీవితంలో మార్పు వస్తుందంటారా? ఈ గ్రీష్మాచారి ఒక్కసారి వాస్తు చెప్పాడంటే తిరిగే ఉండదు. మీకు వాస్తు శాస్త్రం గురించి అంత బాగా తెలుసా? తెలుసానా? వాస్తు శాస్త్రాన్ని వస్త్రాన్ని ఉతికినట్టు ఉతికి ఆరేస్తాను. నీకు తెలుసో లేదో? మరైతే వాస్తు శిల్పారచన శాస్త్రోక్తకర్తలు ఎంతమందో తెలుసా? వాస్తు రచన శిల్ప శాస్త్ర వాళ్ళెవరు? వాళ్ళెవరో కూడా తెలీదా మీకు? భృగు, అత్రి, వశిష్ఠ, విశ్వకర్మ, మయ, నారద, నగ్నజిత్, విశాలాక్ష, ఇంద్ర, బ్రహ్మ, సనత్ కుమార, నందీశ్వర, శౌనక, గార్గ, వాసుదేవ, అనిరుద్ధ, శుక్రుడు, బృహస్పతి. ఈ 18 మంది వాస్తు శాస్త్ర రచనా ప్రముఖులుగా ఉన్నారు. మనందరం అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మనకి తెలిసింది చాలా తక్కువ. వీలుంటే గైడ్ చేయండి, అంతేగాని వాస్తు పేరుతో మిస్గైడ్ చెయ్యొద్దు. లక్ష్మీనారాయణ గారు, ఇంటికి పిలిచి ఒక సరస్వతి పుత్రుడిని అవమానిస్తారా? ఐ హట్. ఇది నాకు చాలా అవమానం. గారు, మీ అల్లుడు ఈ ఇంట్లో ఉండగా ఈ ఇంటిని ఎవడు బాగు చేయలేడు. బాగు చేయలేడంతే. రేయ్, నానా ఫోన్ తీరా. హలో నానా, ఎలా ఉన్నారు? ఎలా ఉండకూడదు అలా ఉన్నానమ్మా. ఏమైంది నానా? రాత్రి నిద్ర ఉండట్లేదు, పొద్దున్న టిఫిన్ ఉండట్లేదు, మధ్యాహ్నం మనశ్శాంతి ఉండట్లేదు. అబ్బాబాబాబా, ఇంకా మా ఎవరి వల్ల కావట్లేదు. నువ్వైనా ఇక్కడికి రా, లేదా మీ ఆయనైనా అక్కడికి తీసుకెళ్లిపో. ఏం మాట్లాడుతున్నావు నానా? ఈ ఇంట్లో ఏమీ మాట్లాడలేకపోతున్నానమ్మా. ప్రతి దానికి మీ ఆయన రూల్స్ అంటాడు, డిసిప్లిన్ అంటాడు, గొడవలకి దూరంగా ఉండాలంటాడు. చిన్న పిల్లలాగా నన్ను ఎప్పుడు ఒకసారి కాచేయని. ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఒక ఎక్సైట్మెంట్ లేదు. ఈ ఇంటికి అల్లుడు హాస్టల్ కు వాటను మాకు అర్థం కావట్లేదు. కాచేయని. స్వీట్ తింటే షుగర్ అంటాడు, ఉప్మా తింటే కొలెస్ట్రాల్ అంటాడు. కడుపు కరుగుతూ కటకట ఆడిపోతున్నాం. మేము ఇక్కడ మంచులో చిక్కుకున్న అమర్నాథ్ యాత్రికుల్లో అల్లల్లా ఆడిపోతున్నాం. అక్కడ ఎంత అల్లాడినా చివరికొచ్చేది పుణ్యమేగా. పుణ్యమా? అలాగే ఆయన ఏం చేసినా అంతా మన మంచికే కదా అన్నయ్య. మంచి అంటే అయినా ఎంత కాలం, నేను వచ్చేంత వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా అడ్జస్ట్ అవ్వమంటుంది, ఇలాగే ఉండమంటుంది. ఇప్పటికింకా నా వయసు నిండా 16. ఓ వచ్చేసారా? రాత్రేమో ఇంట్లో ఉండరు, పగలేమో మెలుకుతో ఉండరు. నా బ్రతుకి ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. యాండి ఇవాళ షాపింగ్ తీసుకెళ్లాల్సిందే. వింటున్నారా? మీరు బయట ఉన్నారేంటి? అంటే లోపల ఎవడైనా ఉన్నాడా? ఎవడాడు? రాత్రంతా బాగా టైడ్ అయిపోయిన ఒళ్ళంతా ఒకటైనప్పుడు కాసేపు పడుకొని బంగారం. వీడెప్పుడు మన ఇంట్లోకి వచ్చాడండి? సిమ్ అంతా వాడి సెల్ ఎవడదన్నట్టుంది. నా పేట అయిపోయింది, అలగాల్సినవా? మీ
బావ నన్ను అనుమానిస్తున్నారా? మీరేంటి మా ఇంటికి వచ్చారు? కళ్ళేమైనా పోయి నువ్వే మా అప్పిట్లో ఉన్నావు. మీ అప్పిల్ల మా ఆయన ఎక్కడా? అవును, ఇది మా ఇల్లు కాదే. అంటే నన్ను కిడ్నాప్ చేశారా? వచ్చే హేమా పట్నాయక్, రాత్రంతా నువ్వు నన్ను ఏం చేసావు నాకు కాకపోయినా సొసైటీకి సమాధానం చెప్పు. అడగండి. నేను కాదు, నువ్వే నాకు సమాధానం చెప్పాలి. కాలనీ ఎలక్షన్ లో నా మీద ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోయని చెప్పి నా కాపురంలో కాంట్రవర్సీ తెచ్చి నా మీద నిందలు వేద్దాం అనుకుంటున్నాడు వీడు. నిందలేదు బింది లేదు. ఈయనకి స్లీప్ వాక్ చెప్పుంది నీ కాలనీ మొత్తానికి తెలుసు. ఏమండి బాబుజీ గారు మాట్లాడరా? అవునవును, మొన్న రాత్రి లారీకి ఎదురెళ్తుంటే నేనే పక్కకి లాగేశాను. నువ్వు కాలనీ కొత్త కదా. మా అన్న రమేష్ పాత్ర శోభనం గదిలో పడుకుని ఎక్కడ లేచాడో తెలుసా? ఎవరా నువ్వు నా పిల్లం పక్కన పడుకున్నావు? నీ పిల్లం అంటావంటే నా పిల్లం పక్కన పడుకుంటే కళ్ళేమన్నా పోయాయా? అది నా పిల్లమే. అమ్మడి అమ్మ, రాత్రి బెడ్ మీద పడుకుని పొద్దున్నే దగ్గర పక్కన లేచానంటే అలా నిద్రలో నడిచే అలవాటు ఉంది తప్ప ఎవరితో నిద్ర చేసే అలవాటు లేదు ఈవిడితో సహా. అదేంటండి, దీన్ని ఎలా బ్యాట్ చేయాలో ఎలా తొక్కేయాలో అని రాత్రే కదా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ పొద్దున్నే దీనింటికి వచ్చారేంటండి? ఓసి తింగతానా ఈ విషయాలు బయటికి మాట్లాడకూడదే. అంటే విన్నారు కదా, నన్ను బ్యాట్ చేయడానికే వీడు మా ఇంట్లో దూరాడు. రే రమేష్ పాత్ర, నువ్వు ఎన్ని కుట్రలు చేసుకున్నా సరే ఎప్పటికైనా ఎలక్షన్ లో మా అప్పదే చేయబేరే. నోర్మాయ్, ఈసారి కాలనీ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా గెలుస్తాను, నవ సమాజాన్ని నిర్మిస్తాను. అన్న ఆ నవ సంవత్సరం కాంట్రాక్ట్ నాకు ఇప్పించవా? నవ సమాజం అంటే బిల్డింగ్ కదరా. దొరికాడా? ఇంకా దొరకలేదు నాన్న. ట్రై, నువ్వు చంపింది కామన్ మెన్ ని కాదు, ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని. నువ్వు గాని దొరికావంటే నా మినిస్టర్ పోస్ట్ పోయిన ఇంట్లోనూ నువ్వు జైల్లోనూ ఉండాల్సి వస్తుంది. సాక్ష్యం లేకుండా చేయగలిగితే చంపడం అంత ఈజీ పని ఇంకోట్లేదు. పోలీసుని చాలా పద్ధతిగా చంపేశారు, సాక్ష్యాన్ని మాత్రం వీధి వదిలేశారు. అసలు బుద్ధుందా మీకు? పోలీసోడు సాక్ష్యం కోసం చూస్తాడు, అపోజిషనోడు అవకాశం కోసం చూస్తాడు. వెతికితే శవం దొరికినా పర్వాలేదు, కానీ సాక్ష్యం దొరకకూడదు. పారిపోయిన వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని సాక్ష్యాన్ని శవంగా మార్చేయండి. ఇందు, నువ్వేం కంగారు పడకు. ఇదిగో నాకేం కాదని చెప్పానుగా. అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను, నువ్వు మాత్రం ఫోన్ చేయకు. ఫోన్ పెట్టే. అన్నా, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడి సెల్ ఈ టవర్ నుంచి ట్రేస్ అయింది. సారీ సార్, కంగారులో చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 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 సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత మీరు. ఏ రోజుకైనా మీ అంతటి వాడిని ఈ సంస్థను కొట్టేయాలన్నదే కదా మీ ప్లాన్. ఇన్నర్ ఫీలింగ్స్ బయటికి చెప్పకూడదురా. అర్థమైందిలే. సార్, వితౌట్ యువర్ పర్మిషన్ సెల్ఫ్ గా ఒక సెల్ఫీ తీసుకుంటాను. 1 minute సార్. స్మైల్ సార్. బాబుజీ గారు, చందు, అమ్మాయి పెళ్లి ఎంతవరకు వచ్చింది? మాటలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు, మీ మంచితనానికి అన్ని మీరు అనుకున్నట్టే జరుగుతాయి. ఏదైనా సాయం కావాలంటే నన్ను అడగండి. తప్పకుండా చందు. వెళ్ళట్లేదు. నీకేంటే తెలు చందు. ఏంటి ఉమా? ఈ డివిడి లోపలికి వెళ్ళట్లేదు, కొంచెం చూడవా? ఓకే. థ్యాంక్ యూ చందు. వెల్కమ్. చిన్నోడే బేటకొచ్చాడే. విమలా, ఆ రైతులకు ఫోన్ చేసి స్టాక్ తెప్పించమని చెప్పు. ఆల్రెడీ చందు గారు చెప్పేశారు సార్. రేవతి, హెరిటేజ్ ఫోన్ చేసి స్టాక్ పెంచమని చెప్పు. ఆల్రెడీ చందు గారు చెప్పేశారు సార్. చందు చందు చందు, నేనే అతనా? చందు చందు. ఏంటండి అరిచారు? ఫ్రస్ట్రేషన్. దేనికి? నువ్వు మార్ట్లో పనిచేస్తున్నావా, అమ్మాయిల హార్ట్ లో పనిచేస్తున్నావా? ఏమైందండి? ఇక్కడ నీ పేరు చెప్పగానే ఆడవాళ్ళందరూ పనులు మానేసి ఓ పులకరించిపోతున్నారు. పాపం చందు అలాంటోడు కాదండి. మరి ఎలాంటి వాడండి? మీ ఎంకరేజ్మెంట్ ఏంటి ఇక్కడ? చూడండి బాబుజీ గారు, మొన్న ఏదో లోన్ కి అప్లై చేసినట్టున్నారు. అది కాదు పాత్ర గారు, ఆల్రెడీ చందుకు పెళ్ళైందని తెలుసుగా. ఆల్టో కారు ఉన్నోడికి ఆడి కారు వస్తుందంటే వద్దంటాడా? మీరు తప్పుగా అనుకుంటున్నారు. మాటలో లేడీస్ నేను అలా చూడను. ఓ, బయట లేడీస్ అలా చూస్తాం అనమాట. ఏంటండి మీరు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటొచ్చి ఇప్పుడు సడన్ గా కనిపించకుండా తిరుగుతున్నారు. అలిగారా? ఎవరు నువ్వు? చూసావరా ప్రభా, ఇతను చూడటానికి ఫారెక్స్ బేబీ లో ఉంటాడు గానీ సిటీలో ఉన్న బేబ్స్ అందరికి ఇతనే మిస్టర్ ఎక్స్ లా ఉన్నాడు. ఏంటి పెళ్లికి ముందే అన్ని అన్నా? వద్దన్నానని కోపం వచ్చిందా? నువ్వెంత తప్పించుకుని తిరిగినా నేను నిన్ను వెంటాడుతూ
చూస్తూనే ఉంటా. రేపు మనం రెగ్యులర్ గా కలిసి ప్లేస్ కి వచ్చే డార్లింగ్. బాయ్. చూసారా, ఇతను బయటకు రాములా కనిపించడానికి లోపల కృష్ణుని దాచేశాడు. అసలు మీ అందరికి నా మీద ఒక బ్యాటాక్ ఏడ్చింది కానీ ఇతని గురించి ఎవరో మాట్లాడరే. ఎవరేమనుకున్నా చందు గురించి మాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి ఎవరో అనుకుని అలా బిహేవ్ చేస్తుంటుంది. Oh my God, it's so good. నీ యాక్టింగ్ చూస్తే ఏ డైరెక్టర్ అయినా నీకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాల్సిందేనే. ఏంటి అలిగారా? ఎవరు నువ్వు? పాపం, నా యాక్టింగ్ టాలెంట్ కోసం అతన్ని ఇబ్బంది పెట్టాను. నేను వెళ్ళి సారీ చెప్పొస్తా. ఐ జస్ట్ బి బ్యాక్. అందరి ముందు చాలా ఫీల్ అయ్యాగు. సారీ ఎప్పుడైనా చెప్పొచ్చే, ముందు టైం అవుతుంది, వెళ్దాం. స్కిట్ సబ్మిట్ చేయాలి. అది కాదు పాపం, అతను నా అల్లుడు వేరే అమ్మాయితో మాట్లాడ్డమ్మా నేను నమ్మను. అతను ఫైర్. కామానికి కావాల్సింది ఆ ఫైరేనండి. కామాతురాణ నా సిగ్గు నా లజ్జ. ఈయనేంటి ఇక్కడ? నా క్లాస్మేట్. నా ఫ్రెండ్స్ లో అందరూ చచ్చిపోయి వీడొకడే బతికున్నాడు. అన్నట్టు ఆ యాక్సిడెంట్ లో చచ్చిపోయిన మన పోటీగాడు అల్లుడు పెళ్ళైన తర్వాత కూడా అందరు బాగా ఆటలాడేస్తున్నాడంట. అంటే నాలుడు మీ ఇంట్లో కునికేస్తున్నాడు, బయట కులుకుతున్నాడు. హీస్ ట్రైంగ్ ఫర్ హిస్ మార్క్. ఇలాంటి రిమార్కులు నేను తట్టుకోలేను. మీ అమ్మాయి ఎక్కడో ఉంది, అల్లుడు వయసులో ఉన్నాడు. ఉంటే ఏమయ్యా, చేప పాలకొల్లో ఉంది, సంత నరసాపురంలో ఉంది. ఇంక ఇరిటేషన్ తప్ప బిజినెస్ ఏముంటుంది? అంటే ఇప్పుడు మీకు దారేంటి? ఇదిగో ఇది దారి. ఏంటి గురువు గారు ఈ కిటికీలోంచి దూరెళ్ళడం ఇంకెన్నాళ్ళు? వాస్తంటే అదే మరి. నీకు ఆ గురుడు 5వ స్థానానికి వచ్చే వరకు ఆ ఉత్తర ద్వారం పడదు. కోం కావు బేసి, బేసి కావు బేసి కావు, కోం కోం కావు. నమస్తే గురు. శుభంబుయా. అంటే ఏంటి గ్రీష్మాచారి గారు? ఏమీ లేదు. లోకులు కావు కావు అని కాకుల్లా అరవక ముందే మీ అల్లుడిని ఆవు ఆవు అని ఆవులా ఇంట్లో కట్టేయండి. గిరి, నువ్వు వెళ్ళి అడుగు. నువ్వే అడుగునానా, అసలే వేడి నీళ్ళు మొహం మీద కొట్టేస్తాడు. సార్ ఎవరికొళ్ళు వెళ్ళండి. ఆల్రెడీ వచ్చి 6 నిమిషం అయింది. అసలే పంక్చువాలిటీ ఎక్కువ ఆయనకి. ఈ రోజు మాటలో ఏమైంది? వర్క్ అయింది. వర్క్ అయిందా, వర్కౌట్ అయిందా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు ఆ అమ్మాయితో దేని గురించి మాట్లాడారు? ఏమ్మాయి? పొద్దున్న ఆ అమ్మాయి ఆటగాడులో శ్రీదేవిలా పరిగెత్తుకుంటూ రావడం, మీరేమో వేటగాడులో ఎన్టీఆర్ గారిలా రొమాంటిక్ గా నిల్చోవడం. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. మళ్ళీ లైఫ్ లో కనిపిస్తుందో లేదో కూడా తెలీదు. అసలు అమ్మాయి గురించి నన్ను అమ్మయ్య దొరికారు. థ్యాంక్ గాడ్. అర్థమైంది. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకనేగా. అసలు ఎవరు నువ్వు? ఐఎమ్ సారీ చందూజీ. నా పేరు నీకెలా తెలుసు? ఇందాక మీకు సారీ చెప్దామని మార్కెళ్తే మీరు ఈ కాఫీ షాప్ లో ఉంటారని చెప్పారు. ఐ మిందు. చూసారా గ్రీష్మాచారి గారు, చేతులు కలుపుకోవడం. ఇదేం చూసారండి బాబు, మాటలో ముద్దులే ముద్దులు. యాక్చువల్లీ నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను. సో ఆడిషన్ కి ఏదైనా మంచి వీడియో పంపమని ఒక ఫిల్మ్ డైరెక్టర్ చెప్పారు. అందుకే మార్నింగ్ మీతో అలా యాక్ట్ చేశాను. మా ఫ్రెండ్ అదంతా షూట్ చేసి ఆడిషన్ కి పంపించింది. మీ పర్మిషన్ లేకుండా మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో 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 సారీ అండి. ఇట్స్ ఓకే. అంటే మీకు నా మీద కోపం లేదుగా? మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదుగా? నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు, కానీ మా మామగారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఐఎమ్ సారీ అండి. వెళ్ళి అది మా మామగారికి చెప్పు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా? చందు గారు ఎవరో నాకు తెలియదు, ఆయన చాలా మంచోడు, ఇదంతా యాక్టింగ్, మీరేం తప్పుగా అనుకోవద్దు అని చెప్తుంది. హాయ్. హలో. హలో. చందు గారు ఎవరో నాకు తెలీదు, ఆయన చాలా మంచోడు, ఇదంతా యాక్టింగ్, మీరేం తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ. ఓకే. ఆ అమ్మాయి గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? మీ అల్లుడి గారికి ఆ అమ్మాయి లిప్పు గురించి తెలిస్తే నాకు జరగబోయే నెక్స్ట్ స్టెప్ గురించి తెలుసు. దట్ ఈజ్ గ్రీష్మాచారి. కానీ ఆ అమ్మాయి ఒంటి వస్తు చూస్తే ఇంటి వస్తు అంత బాగోలేదు. ఉప్మా బాగుంది. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? డోర్ నాక్ చేసి వచ్చేవాళ్ళు జెంటిల్మెన్, దౌర్జన్యంగా వచ్చేవాళ్ళు బ్యాడ్ మెన్. వీఆర్ బ్యాడ్ మెన్. మీకేం కావాలి? మీ అన్నయ్య లేడు, తనెక్కడున్నాడో నాకు తెలీదు. తెలుసు, మీ అన్నయ్య నీకు టచ్ లో ఉంటాడని తెలిసే మేం నీకు టచ్ లోకి వచ్చాం. మీ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పేదాకా నిన్ను వదలం. నిజంగా నాకు తెలీదు. నెక్స్ట్ టైం నీ ఆన్సర్ మారాలి. తనతో మాకు చాలా పనుంది. నిజం దాచి
అనవసరంగా నీ లైఫ్ డిస్టర్బ్ చేసుకోకు, అర్థమైందా? వీఆర్ వెరీ 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 బ్యాడ్ మెన్. బాయ్. తాతయ్య 10 క్రూరంగాల పేరు చెప్పు. 5 పులులు, 4 సింహాలు, మీ బాబాయ్. తాతయ్య నీకేం తెలీదు పో. అల్లుడు గారు కాఫీ. మీ మామయ్య రాత్రంతా ఒకటే నసబాబు. మీరెవరో అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడుతున్నారని. అదేం లేదు అత్తయ్య, ఆ అమ్మాయి సడన్ గా మాటకొచ్చింది, సడన్ గా కాఫీ షాప్ లో కూడా కలిసింది. సడన్ గా మన కాలనీ కూడా వస్తుంది. ఏ బాను ఈలే స్టాప్ స్టాప్. ఓకే ఓకే. చందుజీ హాయ్. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి మన అల్లుడు గారి దగ్గరకు వచ్చి హాయ్ చందూజీ మీరేంటి ఇక్కడ అంటుంది. మన అల్లుడు గారు ఇదే మా ఇల్లు అంటారు. ఆ అమ్మాయి షాక్ అయిపోయి అనుకోకుండా నేను మీ ఎదురింటికే షిఫ్ట్ అవుతున్నాను, ఇట్స్ రియల్లీ షాకింగ్ కదండి అంటుంది. మన అల్లుడు గారు ఏం తెలియనట్టు మన వైపు ఇలా చూస్తారు. చందుజీ మీరేంటి ఇక్కడ? ఇదే మా ఇల్లు. అనుకోకుండా నేను మీ ఎదురింటికి షిఫ్ట్ అవబోతున్నాను. ఇట్స్ రియల్లీ షాకింగ్ కదండి. I'll just shift my stuff and come, okay? Bye. Hey భాను, చందు గారి ఇల్లు ఇదేనంటే? అవునా? కాలనీలోకి ఏదో కొత్త బండి వచ్చినట్టుంది. హాయ్ ఇందు. హాయ్ అక్క. మా ఇంటి వాస్తు మంచిదమ్మా, నువ్వు తప్పకుండా హీరోయిన్ అవుతావు. థ్యాంక్స్ చూసావరా అక్క. ప్రభా, చందు గారి లేళ్ళు డైరెక్ట్ గా కాలనీలోనే పెట్టేశాడు దుకాణం. ఈ కాలనీలో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లమే నువ్వు. హేమ పట్నాయక్, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కాలనీలో ఉంచాలంటే కుదరదు. ఈ కాలనీకి మా అప్ప ప్రెసిడెంట్. ఆవిడ చెప్పిందే జడ్జిమెంట్ ఇక్కడ. సిమ్ములేని సెల్లేం కాదు. మీ ఆవిడ అధికార పక్షం అయితే మాది ప్రతిపక్షం. ప్రశ్నించే హక్కు మాకే ఉంటది. ఏడ్సేవలేరా, ఈ కాలనీ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నాను, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఈ సినిమా వాళ్ళు ఎక్కడుంటే అక్కడే న్యూసెన్స్. అసలు ప్రజెన్స్ నాన్ సెన్స్. మోకాళ్ళకి రంగులేసుకుని జనాలు మాయ చేసి వీళ్ళకి రెస్పెక్ట్ ఏంటి? సినిమా వాళ్ళు ముఖానికి మాత్రమే రంగులేస్తారు, కానీ మీలాంటి వాళ్ళు మనసులకి కూడా రంగులేసుకుని తిరుగుతుంటారు. సినిమా అంటే ఏంటో తెలుసా నీకు? అన్ని నదులు సముద్రంలో కలిసినట్టే 64 కళలు సినిమాలో కనిపిస్తాయి. అలాంటి కళారంగం నుండి వచ్చిన ఎంతో మంది మహానుభావులు మన దేశ దశ దిశ మార్చి జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. పురాణాలను కళ్ళకు చూపించాలన్నా, చరిత్రను తెరకెక్కించాలన్నా, చరిత్రను తిరగ రాయాలన్నా ఒక్క సినిమాకే సాధ్యం. కులం, మతం, ప్రాంతం, భాషా భేదాలు లేకుండా కలిసి పనిచేసే ఒకే ఒక్క పరిశ్రమ సినీ పరిశ్రమ. చూసావా, ఆ అమ్మాయిని ఆ ఇంట్లో పెట్టడానికి అల్లుడు గారు ఎంత సీరియస్ గా సపోర్ట్ చేస్తున్నారు. మన చందు చెప్పింది 100% కరెక్ట్. ఆ అమ్మాయిని ఈ కాలనీలోనే ఉండదు. ఇక్కడే ఉండాలి. థ్యాంక్ యూ చందుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మాయి, మీ ఆయన ఆ పిల్లని మన ఇంటి ఎదురుగా పెట్టేశాడు. నువ్వు అక్కడే ఉంటే ఇక్కడ మీ అమ్మ నేను ఆ సెకండ్ ఫ్యామిలీ సంతానాన్ని ఎత్తుకుని తిరగాలి. అర్జెంట్ గా వచ్చాయి. ఎదురింట్లో కాదు నాన్న, ఒకే గదిలో ఉన్న ఆయన తప్పు చెయ్యరు. ఆయన్ని ఏ ఆడది డైవర్ట్ చేయలేదు. అది కాదమ్మా, నేను చెప్పేది నమ్ము. ఫోన్ పెట్టే నాన్న. ఎందుకండి మీ అనుమానంతో చిన్న విషయాన్ని పెద్ద చేస్తారు? అమ్మా, డైరెక్ట్ గా అమ్మాయిని తీసుకొచ్చి కాలనీలోనే కాపురం పెట్టేశాడేంట్రా? నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? ఇక రొమాన్స్ కి లిమిట్స్ ఉండవు. హాయ్ చందుజీ. హాయ్. నీ ఆడిషన్స్ ఎంత వరకు వచ్చాయి? రేపు ఫైనల్ డాన్స్ ఆడిషన్ ఓ, ఉంది. ఆల్ ద బెస్ట్. అనేసారా? అయితే నేను సెలెక్ట్ అయిపోయినట్టే. అదేంటి? మిమ్మల్ని ఫస్ట్ టైం మాటలో కలిశాను, ఆడిషన్స్ కి ఎంట్రీ వచ్చింది. సెకండ్ టైం కాఫీ షాప్ లో కలిశాను, అక్కడ టూలెట్ బోర్డ్ చూసి మీ కాలనీలోకి ఎంటర్ అయ్యా. థర్డ్ టైం మీ ఇంటి దగ్గర కలిశాను, ఫైనల్స్ కి సెలెక్ట్ అయిపోయాను. You're lucky. ఏయ్, నువ్వు అడ్రస్ మార్చేస్తే కనుక్కోలేమనుకున్నావా? మీ అన్నయ్య టచ్ లోకి వచ్చాడా? లేదు, అసలు తను ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు. ఐ స్వేర్. రే ప్రభా, ఆ సీన్ చూసావా? ఈ అమ్మాయి గురించి మొన్న మన కాలనీ లేడీస్ దగ్గర బ్యాడ్ అయ్యాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వాడుకుని వాళ్ళ దృష్టిలో గాడ్ అవుదాం. సూపర్ ఐడియా. ఏయ్, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామని ఈజీగా తీసుకున్నావా? ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. దేవుడు గురించి సెర్చ్ చేయాలి, మాలాంటి వాళ్ళ గురించి సెర్చ్ చేయక్కర్లేదు. అడుగు అడుగున తగులుతూనే ఉంటాం. ఏంటి మీ ప్రాబ్లం? నువ్వెవరు? ఓ, దీని బాయ్ ఫ్రెండా? దీనన్నయ్య మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పారిపోయాడు. ఇన్ సర్చ్ ఆఫ్ బ్రదర్. చూస్తే జెంటిల్మెన్ లా ఉన్నావు. ఇదిగో నా ఫోన్ నంబర్. నువ్వైనా కన్విన్స్ చేసి ఎక్కడ ఉన్నాడో చెప్పించు.
లేకపోతే అందరూ ట్రబుల్లో పడతారు. ఏయ్, నీకింకా ఒక్కరోజే టైం ఇస్తున్నా, నువ్వైనా చెప్పు. ఆ చూపేంటి? తించో తించో. ఏంట్రా దించేది? ఏయ్, ఎవడ్రా నువ్వు? సాలా 1000 వారా. కాలనీకి ఏదైనా జరిగితే కంగారులో చూసుకొస్తా, లేడీస్ కి ఏదైనా జరిగితే లేడీలాకి ఎందుకు వస్తా? శ్రీహరికోటలో ఉంటే క్షిపణి అవుతా, ఈ కాలనీలో ఉంటే వెపన్ అవుతా. తూచలే హాసేసాలే. అబ్బా, నన్నే కొడతావురా? నిన్ను, వాణ్ణి, వీణ్ణి, ఈ దులపాల్ గారు కూడా నీ గ్యాంగే కదా? మీ అందరినీ ఏంటి దత్తత తీసుకుంటారేంటే? దత్తత తీసుకోవటానికి నేను శ్రీమంతుని కాదు, హంతకుణ్ణి. తొక్కి పడేస్తా నా కొడక. వీడెవడో పాకలుగా లెక్కున్నాడు, చూడదో. వెళ్ళండిరా, ఇలాంటి అమాయకుడితో పెట్టుకోవటం కాదు. కాలనీలో నేనున్నా, ఏదో ఒక రోజు మీ అందరి చావు వార్తతో హైదరాబాద్ నగరం తెల్లారుద్ది. Fantastic, fantastic, stupendous, marvelous. You are selected. Thank you, sir. Well done, well done. Yes. Oh, I can't believe this. Here is your advance and you are the heroine of my film. So see you at the shoot, okay? Thank you so much. Good luck. స్టాక్ గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. ఓకే సార్. కంప్లైంట్స్ రిపీట్ కాకూడదు. హలో, చందూజీ, గుడ్ న్యూస్. ఆడిషన్ లో నేను హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. కంగ్రాచులేషన్స్. మీరు వెళ్ళండి. నాకు వాళ్ళు ఆల్రెడీ చెక్ కూడా ఇచ్చేశారు. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ యువర్ విషెస్. ఫస్ట్ పార్టీ మీకే ఇవ్వాలి. నేను కల్చరల్ అకాడమీ దగ్గర ఉన్నాను. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఈ రోజు నుంచి నా లైఫ్ మారిపోతుంది. ఎక్కడ తీసుకెళ్తున్నావు? You bloody rascals! హలో ఇందు, Leave me! నికాల్. మా అమ్మ గొప్ప డాన్సర్. ఆవిడ డాన్స్లు వంటగదికే పరిమితం అయిపోయాయి. నన్ను మంచి హీరోయిన్ గా చూడాలనేదే మా అమ్మ కోరిక. అది తీరకుండానే చనిపోయింది. ఎలాగైనా సరే మా అమ్మ చివరి కోరిక తీర్చాలనేదే నా ఆశ. మాస్క్ ఒకసారి ఇవ్వే. చూడు మామయ్య, ఆ మాస్క్ ఒకసారి ఇమ్మంటే ఇవ్వట్లేదు. మామయ్య నాదే, నన్ను ఇవ్వను వీరికి. ఇదిగో నా ఫోన్ నంబర్. దీనన్నయ్య మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పారిపోయాడు. నువ్వైనా కన్విన్స్ చేసి ఎక్కడున్నాడో చెప్పించు, లేకపోతే అందరూ ట్రబుల్లో పడతారు. వెళ్ళండి గాయ్స్. మన తెలుగు స్టేట్స్ లో ఈ పౌడర్ కి యూత్ బాగా అలవాటు పడ్డారు. నెక్స్ట్ ఇయర్ కి బిజినెస్ డబుల్ చేయాలి. టోటల్ యూత్ ని మత్తులోకి దింపే బాధ్యత మాది. యో వికీ, ఎప్పుడు బిజినెస్ ఏనా? కమ్ లెట్స్ హావ్ ఎ డ్రింక్. రేయ్, ఎవరు నువ్వు? అడేనా మొన్న కాలనీలో తగిలాడే. ఏయ్, ఎందుకు వచ్చావు? మీరు తీసుకొచ్చిన అమ్మాయి కోసం. ఎరా, రాత్రి ఏమైనా అమ్మాయిని తెచ్చుకున్నారా? రోజుకి 4-5 తెచ్చుకుంటాం. ఏ అమ్మాయి? చూడండి,
ఆ అమ్మాయి మీ దగ్గరే ఉందని నాకు తెలుసు. వాళ్ళ అన్నయ్య మీకు ఇవ్వాల్సిన డబ్బు నేను ఇస్తాను. ఏయ్, ఏ అమ్మాయిని మేము తీసుకురాలేదు. చల్ చల్, అర్థం కాలేదా? నికాల్. హీరోయిన్ అవ్వాలన్నదే తన డ్రీమ్. ఆల్రెడీ సెలెక్ట్ అయింది. కెరీర్ పాడైపోద్ది. ఆ అమ్మాయిని వదిలేయండి. అచ్చా, హీరోయిన్ కోసం హీరో వచ్చాడు. ఇద్దరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టుంది. ప్రేమిస్తున్నావా? అవును, తన్నే కాదు సొసైటీ మొత్తాన్ని, మిమ్మల్ని కూడా. అబ్బో, స్వామి వివేకానంద వచ్చారు. సూపర్. విక్కీ బాయ్, దీన్ని ఎంత కొట్టినా కూడా నోరు విప్పట్లేదు. రాయ్, కొంచెం గ్యాప్ ఇవ్వరా. ఠీకే బాయ్. మీకు నేనిచ్చిన డబ్బు సరిపోకపోతే ఇంకా తెచ్చిస్తాను. ఆ అమ్మాయిని మాత్రం వదిలేయండి. మాకు కావాల్సిన డబ్బు కాదు, దాని అన్నయ్య. ఇది చాలా పెద్ద మ్యాటరు. వాడు వస్తే గాని దాన్ని వదలం. నీకు ఇది కావాలనుకో, వెళ్ళండి తీసురా. సరేనా? పో. వాడు దొరకలేదనుకో, దాన్ని 4 రోజులు వాడుకుని చంపి ఆ శవాన్ని నడి రోడ్డు మీద పడేస్తాం. అప్పుడు సెంటిమెంట్ తో అయినా చూడ్డానికి వస్తాడు. పో. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ డిసైడ్ చేసేది నీ నోటి మాట కాదు, నీ రివాల్వర్ తూటా కాదు, పైవాడి రాత. వదిలేయండి. ఆ పిల్ల నీకు తెలుసంటే నీకు దాని అన్నయ్య ఎక్కడున్నాడు కూడా తెలుసుంటుంది. వెళ్ళి తీసుకురా. 24 గంటల్లో వాడిక్కడ ఉండాలి, లేదంటే ఆ పిల్ల లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. పో. వెళ్ళమ్మా. ఆడపిల్లను చిత్రహింసలు పెట్టారు. ఊరుకున్నా తప్పుడు కూతలు కూశారు. తట్టుకున్నా పాడు చేసి చంపేస్తానంటే మూసుకుని ఉంటాననుకున్నారా? కొడకెళ్లారా? ఒక్కొక్కడిని భయంతో పరుగులు, ఆయుష్ కోసం అరుపులు, కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాండే కాదు. నువ్వెవడి మనుషుల్ని కొడుతున్నావు తెలుసా? ఒక్కసారి నా హిస్టరీ చూడు, మొత్తం బ్లడ్. నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్ కే హిస్టరీ ఉంది. కొట్టడం ఏంటి? నువ్వు అసలు మనిషివేనా? నేనేది ఫిక్స్ అవ్వను. ఒకసారి ఫిక్స్ అయితే రిలాక్స్ అవ్వను. నేనెవరో తెలుసా? మినిస్టర్ కొడుకుని. నన్ను టచ్ చేస్తే నీ బాబు పదవి జనం కష్టాలు తీర్చడానికి, నీ ఒంట్లో కొవ్వు పెంచడానికి కాదు. నేను భరిస్తేనే ఇంతమంది చచ్చారంటే తెగిస్తే ఇంకెంతమంది చస్తారో ఊహించుకో. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. నాలాంటి రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం. ఏం కాలేదుగా, పదండి.
बहुत शुक्रिया बेटा, बहुत शुक्रिया। अल्लाह तुमको अच्छा करेगा, अल्लाह तुमको अच्छा करेगा। డాక్టర్ సార్ యూనిట్ అవగానే ఇంకో యూనిట్ ఎక్కించండి. ఓకే డాక్టర్. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. షీ నీడ్స్ సమ్ మోర్ టైం టు రికవర్. థ్యాంక్ యూ. భాను, డిశ్చార్జ్ అయ్యే వరకు ఇందుని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఆ మెసేజ్. వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తే నన్ను కాంటాక్ట్ చేయి. అలాగేనండి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కోరల్ పబ్ లో 24 మంది దారుణంగా హత్యగావింపబడ్డారు. హతుల్లో రాష్ట్ర మంత్రి గోవర్ధన్ రావు కొడుకు కూడా ఉన్నాడు. హత్యగావింపబడ్డ వ్యక్తులకి డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. హత్యలు జరిగిన విధానం చూస్తుంటే ఎంత కిరాతకంగా కూడా హత్యలు చేస్తారా అనిపిస్తోంది. హంతకుల గురించి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏసీపీ జగదీష్ ప్రసాద్ ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని మీడియాకు తెలియజేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దొరికాడా? లేదు సార్. అసలు వాడెవడో? అండర్ కవర్ కాపా, మాఫియానా, టెర్రరిస్టా? నా కొడుకుని ఎందుకు చంపాడు? వాటి మోటివ్ ఏంటి? అన్ని విధాలు ఎంక్వైరీ చేస్తున్నాం. 1 or 2 days లో తెలుస్తుంది. రాయ్, 2 రోజులు కాదు, నెల రోజులు టైం తీసుకో. నా కొడుకుని ఎంత దారుణంగా చంపాడో అంతకన్నా భయంకరంగా వాడు చావాలి. నా పదవి పోయినా పర్వాలేదు, కానీ వాడు ప్రాణాలతో కావాలి. వాటేంటన్నా వాటేసుకొని ఉందన్నా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అమ్మా? ఇక్కడ పోయి వండరింగ్ పైన తండ్రింగ్ అన్నా. యు ఆర్ టెర్మినేటెడ్ 2 + ట్రాన్స్పోర్టర్ 3 × అవతార్ 5 = iPhone 7 అన్నా. ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ సినిమాల్ని కలిపి మ్యాథ్స్ మిక్స్ చేసి మాట్లాడుతున్నావు ఏంటి బాబు? అర్థం కాని పెర్ఫార్మెన్స్. కాపగంతులు అన్న ఏం చేశాడో చూడు. ఏం చేశారండి మా పాత్ర గారు? చూడండి. అయ్య బాబోయ్, ఇన్ని హత్యలా? మొన్న మీరు రౌడీలను చంపేస్తా అన్నారని చెప్తే సరదాగా అన్నారు అనుకున్నాం. ఇంత సీరియస్ గా చంపేశారేంటండి? అంతమందిని నువ్వు ఒక్కడివే చంపావంటే నువ్వు మామూలుడి కాదు. సహనంతో సింహానికి వెళ్ళారు, పగిలిపోయింది అన్నా. నీలాంటి సింహం జూలోనో, కాలనీలోనో, అడవిలోనో ఉండకూడదన్నా, అసెంబ్లీలో ఉండాలన్నా. ఊరుకోరా ప్రభా, నాకు విజువల్ గా కనెక్ట్ అవ్వట్లేదురా. నీకు విజువల్స్ కావాలి కదా? నువ్వు స్లీప్ వాక్ లో రాత్రి ఏం చేసావు గుర్తెచ్చుకో. ఇంత గొప్ప పని చేసిన మా అన్నని ఏమని పిలవాలి? ఏదవా అని పిలవాలి. ఎందుకంటే మీ అన్న చంపింది మనుషులు కాదు, మస్కిటోస్ ని. రాత్రంతా ఇలా ఇలా కొట్టుకుంటూ దోమలు చంపబట్టే రక్తపు మరకలు అయ్యాయి. అదేంట్రా, ఆ విజువల్ చూసాక వాళ్ళని నేనే చంపాను అనుకుంటుంటే ఇలా గాలి తీసిందేంటి? నీ మీద పెరుగుతుందని దాని కుళ్ళన్నా. వాడా, వాడెవడో హైదరాబాద్ లో మన వాడిని దారుణంగా చంపేశాడు. మన డీలర్స్ లో భయం స్టార్ట్ అయింది. అది చాలా డేంజర్. నువ్వు హైదరాబాద్ కు వెళ్లి మ్యాటర్ క్లియర్ చేయి. అన్నా, విత్ ఇన్ ఏ వీక్ మొత్తం సెటిల్ చేసి వస్తా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి వీళ్ల వెపన్స్ తోనే వీళ్ళని చంపాడు. అంటే హీఈస్ మోర్ డేంజరస్ దెన్ ఎ వెపన్. యా పండా భాయ్, పౌడర్ మొత్తం పోలీసు వాడు దొరికిపోయింది. మా పేమెంట్ ఇప్పుడు ఎవరిస్తాడు? దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అయితే ఇప్పుడేమంటావు? మాది మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. మీకు సెటిల్మెంట్ కావాలా? పండా, ఏమన్నా క్లూ తెలిసిందా? తెలిసింది. నీ కొడుకెవడో రాంగ్ పర్సన్ గెలికాడు. దానివల్ల నా మనుషులు కూడా పోయారు. ఇక్కడ నా కొడుకు పోయాడు. గాయత్రి, తమ్ముడు వాళ్ళు వచ్చే టైం అయింది, లంచ్ రెడీ చేయి. అలాగే మాయా. కళ్యాణి పైన రూమ్ రెడీ చేశారు కదా, రెడీ అండి. నువ్వు వెళ్ళి ఏంట్రా ఇంత లేటు? ట్రాఫిక్ పెద్దనా. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా? అదిగో అన్నయ్య శృతి.
అమ్మ శృతి బాగున్నావా? బాగున్నాను పెద్దనాన్న. ఏంట్రా అంత సడన్ గా పెట్టావు? ఏం లేదన్నయ్య, పెళ్లి కొడుకు మన వాడికి క్లోజ్ ఫ్రెండ్. అవును పెద్దనాన్న, నేను ఆనముత్యం అయితే వాడు స్వాతి ముత్యం. అందుకే ముత్యం ముద్దు నవలలో లాగా మా ఫ్రెండ్ మా చెల్లికి సెట్ చేశా. వాడు దుబాయ్ వెళ్తున్నా అంట. వాడు వెళ్ళిలోపు పని అయిపోతుంది కదా అని మన ఇంట్లోనే మ్యారేజ్ లుక్ అరేంజ్ చేశా. శృతి పెళ్ళంటే కాత్యాయని ఎంత సంతోషపడుతుందో కదా అల్లుడు గారు? అవునండి. ఉండు, వెంటనే కాత్యాయనికి ఫోన్ చేసి చెప్తాను. పెద్దనాన్న ఇప్పుడెందుకు? నేను తనకు తర్వాత ఫోన్ చేసి సర్ప్రైజ్ చేస్తానులే. ఓకే, రండి వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి బాబు అంత సిగ్గుపడుతున్నావు? అరే తలెత్తి చూడరా. ఏంటి అల్లుడు గారు, అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడు. మరి చందు, శృతి, ఎన్ని రోజులు నేను ఇలా కాత్యాయనిలా మాట్లాడి వాళ్ళని మోసం చేయాలి? పెద్దనానికి నిజం తెలిస్తే ఏమవుతాడోనని భయం వేస్తోంది. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పటిదాకా నువ్వు అలా చెయ్యక తప్పదు. ఎవరు మీరు? ఇందు ఎక్కడ? ఇందు ఎవరు? ఇందు ఎవరో నాకు తెలీదు. మర్యాదగా చెప్పు. ఇంటింటికి తిరిగి జనాభా లెక్కలు రాసుకోవడానికి రాలేదు. నీ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ తో వచ్చాం. ఇందుని కాపాడింది ఎవరు? నాకెవరో తెలీదని చెప్తున్నాను. మాట వింటే నా అంత కూలుగా ఎవరు ఉండరు. వినకపోతే ప్రామిస్, నాకు తెలీదు. నాకు కావాల్సింది నీ ప్రామిస్ కాదు, నీ ఫ్రెండ్. ఇందు ఎవరో తెలీదన్నావు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మాటొచ్చి ఇప్పుడు సడన్ గా కనిపించకుండా తిరుగుతున్నారు. సేమ్ పర్సన్. సీసీటీవీ ఫుటేజ్ లో చూసింది వీడినే. రై, త్వరగా ల్యాప్టాప్ తీసుకురండి. కమ్ ఆన్, క్విక్. పండా మినిస్టర్ సాబ్ దొరికాడు. ఎవడు వాడు? ఎలా ఉంటాడు? వాట్సాప్ లో పంపిస్తా. అల్లుడు గారు, ఏమిటి మావయ్య? ఏమిటి మావయ్య ఇది? సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్. చూస్తే షాక్ అవుతావు బావా. 1 2 3. మీ మ్యారేజ్ డే అకేషన్ కి ఇదే మా గిఫ్ట్. ఎలా ఉంది? బాగుంది మావయ్య, థ్యాంక్స్. చందుజీ, అంతా ఓకేగా? ఐఎమ్ ఓకే. ఆ రోజు మీరు వచ్చి కాపాడకపోయింటే చాలా ప్రాబ్లం అయ్యిండేది సార్. ఇందు, ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఫోన్ కూడా పనిచేయలేదు. చిన్న యాక్సిడెంట్ అయిందక్క. యాక్సిడెంటా? ఇప్పుడు ఓకే కదా? మాకు చెప్పుంటే మేము చూసుకునే వాళ్ళం కదమ్మా. సరే సర్లే, అసలే కాలనీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మా ఇంట్లో కన్ఫర్మ్ ఓటు నాకెక్కడ పడకుండా పోతుందని కంగారు పడ్డాను. మొత్తానికి వచ్చేసా. తీసుకో. నడు నడు. థ్యాంక్ యూ సార్. కష్టాల్లో ఉన్న ఆడపిల్ల కనపడితే చాలు వాళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలని ఆలోచించే మగాళ్ళున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా మీరింత రిస్క్ తీసుకుని నా చెల్లెల్ని కాపాడారు. మీరే గనక లేకపోతే నా చెల్లెలు నిజంగా నాకు దక్కేది కాదు సార్. థ్యాంక్ యూ సార్. సార్, నా కోసం తిరుగుతున్న ఆ మినిస్టర్ మనుషులంతా చనిపోయారు. ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. దీని వెనక చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. నువ్వు ఇందుకు ఎంత దూరంగా ఉంటే తనంత సేఫ్ గా ఉంటుంది. నువ్వు ముంబై వెళ్లి తన కలు. హోటల్లో చెఫ్ గా జాబ్ ఇస్తాడు. ఎవరు సార్ ఇతను? తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండి అశోక్ మెహ్రా. ఇంతకీ మీరెవరు సార్? మన గుర్తు బెలూన్ గుర్తెట్టుకుని గుద్దేయండి. అలాగే. కండోమా చీపురు గుర్తుగా. బాబ్జీ గారు నమస్కారం. తప్పకుండా మీ ఓటు నాకే వేసి గెలిపించాలి. ఒరే ప్రభా, ఈ ఎలక్షన్ మనకి ప్రెస్టేజియస్ మ్యాటర్. ఎలాగైనా మనమే గెలిచి తీరాలి. ఏంటి గెలిచేది? గాలి మొత్తం హేమ పట్నాయక్ వైపే వీస్తుందని ఎక్సైట్మెంట్ పోల్ చెప్తున్నాయి కదా. ఒక్కలో గాలి 4 వైపులా 4 ఫ్యాన్లు పెట్టామనుకో, మొత్తం గాలి మన వైపే వేస్తుంది. పోనీ సింపతి కోసం దీన్ని తగిలేద్దాం అనుకుంటే నెగటివ్ అయిపోద్దామని ఆలోచిస్తున్నాను.
పోనీ మీరే తగలెట్టేసుకోండి. వేసేసింది. ఒరే ప్రభా, మన ఓటు బ్యాంకు మన దగ్గరే ఉంది. మిగతా ఓటుకు నోట్లు బ్యాంకులో వేసామనుకో సరిపోతుంది. అవన్నీ ఇంటి నెంబర్ 99లో కుదరవు. అక్కడ ఉన్నది చందు. మన దగ్గర ఉన్నది మందు. అంటే ఉక్కును కరిగించడానికి నిప్పు కావాలి. ఉక్కు లాంటి బాడీని కరిగించడానికి చిన్న టిప్పు కావాలి. రాత్రి పార్టీకి బాంబే నుంచి మంచి బాయిలర్ గోల్డ్ లాంటి తెల్లటి పిల్లని దించు, పని అయిపోద్ది. ఏంటి దించేది? ఆడి బొంబాయి నుంచి బాయిలర్ కూడా దించితే మనం మన ఊరు నుంచి మంచి నాటు కూడా దింపుదాం అప్ప. ఏటలా పాలసిద్దాం. ఏంటది రేది? చందు దగ్గర కోడ్లేం ఉడకో. బంతేం కాదు, నైట్ పార్టీలో గ్లాసు రూపాయల్లో బంగు కలిపి చందు చేతి తాగిచ్చావనుకో చిందులే చిందు. ఓటేయండి, ఓటేసి వెళ్ళండి. తొందరగా మొదటి విడత కౌంటింగ్ మూసేసరికి రమేష్ పాత్ర 25 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఆఖరి విడత కౌంటింగ్ మూసేసరికి హేమ పట్నాయక్ గారు 25 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాటుకోడు ముందు బాగా గుర్తుపడకని చెప్పాను కదా వచ్చారప్ప. ఈ ఎలక్షన్ రిజల్ట్ కోసం మన కాలనీ మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరూ కళ్ళల్లో కొవ్వొత్తులట్టుకొని ఎదురు చూశారు. వాళ్ళ కళ నెరవేరింది. అమెరికా ప్రెసిడెంట్ మా అప్పకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజెప్పాడంటే ఇది ఎంత పెద్ద విజయం. ఆలోచించండి, ఇది మామూలు యుద్ధం కాదు, ధర్మ యుద్ధం. ఈ రోజు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? మైకి శ్రీగంధం మాట్లాడుతున్నాడు, మధ్యలో మాట్లాడుతున్నావు. నువ్వు అనుకున్నామా స్విచ్ మర్చిపోతా. ఈ విజయం నాది కాదు, మీది కాదు, మా అభ్యర్థులు ఉన్నది కాదు, అప్ప చేసిన అంతకంటే కాదు. రాత్రి పౌరులు కష్టపడి మా అప్పదే విజయం. అందుకే నేను ఆఖరిగా చెప్పొచ్చింది ఏంటంటే గ్రౌండ్ ఎవరిదైనా సరే గెలుపు మా అప్పదే. ఏంటి బాబు గారు, రేపగా పెళ్లి ఏర్పాట్లన్నీ అయ్యాయా? అయిపోయాయ్యా, మీరందరూ లీవ్ పెట్టి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోవాలి. మీకెందుకు సార్, మార్ట్ క్లోజ్ చేస్తే మొత్తం స్టాఫ్ అంతా వచ్చేస్తాం. సంతోషం. నాన్న నువ్వేంట్రా? పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాన్న. ఏంటంట? కట్నం డబ్బులు 5 లక్షలు పంపిస్తేనే గానీ బయలుదేరంట. అదేంటి, ఇల్లమ్మిన డబ్బులు సాయంత్రం రెడ్డి గారు ఇస్తా అన్నారు. రేపు వాళ్ళు రాగానే ఇచ్చేస్తామని చెప్పాం కదరా. ఇప్పుడు బ్యాంక్ లో వేస్తేనే గానీ వాళ్ళు బయలుదేరంట. వాళ్ళు ఇప్పుడు బయలుదేరకపోతే రేపు పెళ్లి టైంకి రాలేరు నాన్న. పెళ్లి ఆగిపోతుందేమోనని అమ్మ కంగారు పడుతుంది నాన్న. సరే, నువ్వు ఇక్కడే ఉండు. డబ్బు జాగ్రత్త, వెళ్ళి వియ్యంకుడు గారి అకౌంట్ లో వెయ్యి. ఎక్కడిది నాన్న? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు డిపాజిట్ చేయి. రెడ్డి గారు చెప్పండి. ఏం లేదండి, నేను మీ ఇల్లు కొనట్లేదండి. డబ్బులు ఇంకెక్కడైనా అడ్జస్ట్ చేసుకోండి. అదేంటి రెడ్డి గారు? మీ పెద్దబ్బాయి ఇచ్చాడు, తనకి ఇల్లు అమ్మటం ఇష్టం లేదని కరాఖండిగా చెప్పేశాడు. సంతకాలు పెట్టంట. అలాగా, వాడిని నేను ఒప్పిస్తాను. ముందు మీరు అర్జెంట్ గా డబ్బు పంపించండి. ఫోన్ పెట్టేయండి. రెడ్డి గారు, 5 లక్షలు మిస్ అయిందా? సెక్యూరిటీ, సెక్యూరిటీ, పోలీసులు వచ్చేవరకు ఎవరిని బయటికి పంపించద్దు. సార్, మా మార్ట్లో 5 లక్షలు దొంగతనం జరిగింది, మీరు అర్జెంట్గా రావాలి సార్. పోలీసులు వచ్చే లోపు డబ్బు తీసింది ఎవరో నిజం ఒప్పేసుకోండి, లేకపోతే అందరూ జైలుకి వెళ్తారు. అవును, క్యాష్ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు ఎక్కడ? బాబ్జీ గారు, బాబ్జీ గారు. ఏమైంది బాబ్జీ గారు? ఎలా జరిగింది? అదే అర్థం కావట్లేదు సేయ గారు. కస్టమర్స్ ని, స్టాఫ్ ని అందరినీ చెక్ చేయండి, ఎవరిని వదలొద్దు. కస్టమర్స్ తీసే ప్రసక్తే లేదు. మా అకౌంట్స్ రూమ్ లోంచి స్టాఫ్ ఎవరో కొట్టేశారు. వెళ్ళి చెక్ చేయండి. అందరినీ చెక్ చేయండి. అందరినీ వ్యాన్ ఎక్కించండి, పదండి. ఆగండి. వీడా దొరికావురా. వాళ్ళెవరిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఆ డబ్బు తీసింది నేనే. నువ్వా? కాలనీలో జెంట్లమెన్ గా అంత బెళ్ళపిచ్చావు, నువ్వు చేసే పని ఇదే. వాళ్ళని వదిలేండి రా. అయితే పదా. హైదరాబాద్ గాంధీ
గాంధీనగర్ ధర్మా మార్ట్ బ్రాంచ్ లో 5 లక్షల రూపాయల చోరీ జరిగింది. అదే మార్ట్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ అలియాస్ చందు అనే వ్యక్తి నేరం చేసినట్టు ఒప్పుకున్నాడని సమాచారం. ఏంటమ్మా? అలియాస్ చందు అనే వ్యక్తి సంవత్సర కాలంగా ఆ మార్ట్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. దొంగతనం చేయాల్సిన కర్మ అల్లుడు గారికి ఏంటి? అతని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సార్ మన హైదరాబాద్ మార్ట్ లో 5 లక్షల దొంగతనం జరిగింది. అదంత ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్ సార్. ఒకసారి టీవీ చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి సార్. హైదరాబాద్ ధర్మా మార్ట్ బ్రాంచ్ లో 5 లక్షల రూపాయల దొంగతనం జరిగింది. నేరం ఒప్పుకున్న చంద్రశేఖర్ అలియాస్ చందు అనే వ్యక్తి సంవత్సర కాలంగా ఇప్పుడు దొంగతనం చేశావు. మొన్న మినిస్టర్ కొడుకుని అతని బ్యాచ్ ని దారుణంగా చంపావు. ఈ రెండింటి మధ్య లింక్ కుదరట్లేదురా. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? ఎవరు నువ్వు? నీతో అన్ని చెప్పిస్తాను, పద. సిఐ గారు, సిఐ గారు, మా అల్లుడు గారు ఏ తప్పు చేసే మనిషి కాదండి. దయచేసి ఏం చేయకండి. అరగంటలో మా లాయర్ బయలుతో వస్తారు. అల్లుడి బ్యాండ్ నీ కూతురు ముందు వాయించు, పోలీస్ స్టేషన్ లో కాదు. అల్లుడు గారు, ఎస్ఐ గారు మీరైనా చెప్పండి, మా లాయర్ వచ్చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ చేయలేదండి. మీ లాయర్ వచ్చిన ఉపయోగం లేదు. నాకేదో డౌట్ గా ఉంది. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది. ఎస్, చందు గారిని రిలీజ్ చేసే వరకు ఇక్కడ నుంచి కదలేదు. సార్ చెప్పండి సార్. పబ్లిక్ లో న్యూసెన్స్ వద్దు. వాడిని తీసుకుని మన గోడౌన్స్ వచ్చేసాయి. వాడిని నా చేతులతో నేనే చంపుతాను. పాండభాయ్ బోలో. వాడు నా మనుషుల్ని చంపాడు. వాణ్ణి నా చేతులతోనే చంపాలి. వాడి చావు చూసి ప్రతివాడు భయపడాలి. నీకెంత కావాలో తీసుకో. నిన్ను చంపడానికి పోటీ బాగా పెరిగిపోతుందిరా. ఇంకెంతమంది వస్తారు? రాయ్, బండి రెడీ చేయి. ఎస్ సార్. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా. నిన్ను అప్పచెప్పాల్సిన వాళ్ళకి అప్పచెప్తే నేను లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. సార్ ఎఫ్ఐఆర్ రాలేదు. చచ్చేవాడికి ఎఫ్ఐఆర్ ఎందుకురా? సార్ వీళ్ళంతా ఎవరు సార్? వీళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నాయంట్రా. తప్పుకో, తప్పుకో, తప్పుకోండి. సార్ మా అల్లుడు గారిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? ముందు ఆయన ఎక్కడికి తీసుకెళ్తారో చెప్పండి. చెప్పకుండా ఎలా తీసుకెళ్తారు? మాకెవరికి చెప్పకుండా మీరు ఆఫీస్ కూడా కదలడానికి వీల్లేదు. చందు, ఏంటిది? నేను చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి? న్యాయం కాదు. నా తప్పు నేను ఒప్పేసుకుంటాను. బాబ్జీ గారు, నాకేం కాదు. మీరు వెళ్ళి మీ అమ్మాయి పెళ్లి పనులు చూడండి. మా మామయ్యను వదిలేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. మా మామయ్యను వదిలేయండి అంకుల్. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. రాజశేఖర్ గారు, మా అల్లుడు మీ దగ్గరే పనిచేస్తున్నాడు. మీకు తెలుసు తను దొంగతనం చేసే మనిషి కాదు. మీరైనా ఒకసారి చెప్పండి. అరెస్ట్ చేసి తీసుకొచ్చిన చందు ఎక్కడ? ఏమో సార్, చూస్తుంటే ఇదంతా ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తో జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. పొలిటికల్ ఇన్వాల్వ్మెంటా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేయి. సార్, రాజశేఖర్ గారు, మీరు వచ్చారేమిటి సార్? సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి డైరెక్ట్ ఆర్డర్ వచ్చింది సార్. సిఐ ప్రభాకర్ ఎక్కడున్నాడో వెంటనే ట్రేస్ చేయండి.
దిగో దిగరా. సార్ సీఏ ప్రభాకర్ గారి ఇంటెన్షన్ చూస్తుంటే చందుని చంపేస్తాడేమో డౌట్ ఉంది సార్. చంపడమా? వాడిని చంపే ఆయుధం లేదు, రాలేదు. వాడిని ఎవరు ఏం చేయలేరు. నిన్ను కసిదీరా చంపి మా వాళ్ళ సమాధుల పక్కనే నీకు సమాధి కట్టిస్తా. వెటకారం వద్దు, వెంటిలేటర్ మీద బతకాల్సి వస్తుంది. రాయ్, నా కొడుకును చంపి చాలా పెద్ద తప్పు చేశావు. నీకు చావంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా. పర్వతం ఎక్కాలనుకో పర్వాలేదు, ఎత్తాలనుకోకు చచ్చిపోతావు. నీ టెంపర్మెంట్ తగ్గాలంటే ఈ సెంటిమెంటే కరెక్టా? బండి మామస్తాడులే రా. ఆపు, ఎంతమందిని చంపుతావు? వాయుగుండం తీరం దాటితే గాని తుఫాన్ ఆగదు, వార్ ఫినిష్ అయితే గాని బాడీలో ఎమోషన్ తగ్గదు. 6 అడుగుల పవర్ లో అరుంగులం మాత్రమే చూసావు. అదే పూర్తిగా వాడితే నేల మీద నుంచి చోటుకి, క్యాబినెట్ లో పోస్ట్ కి, అసెంబ్లీలో సీట్ కి ఆయుష్ అయిపోయినట్టే. మమ్మల్ని తీసుకెళ్ళండి రా. బంటి అమ్మా అమ్మా అమ్మా. మాటలో ఎంప్లాయీగా ఉండి దొంగతనం చేసిన వదిలేసి నన్ను అరెస్ట్ చేస్తారేంటి సార్? మీరంతా అనుకుంటున్నట్టు ఇతను ధర్మ గ్రూప్ ఎంప్లాయీ కాదు. మరి ఎవరితను? ధర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చంద్రశేఖర ధర్మ. లక్షల కోట్లకు అధినేత, హైయెస్ట్ టాక్స్ పేర్ ఇన్ ఇండియా. దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించిన వ్యాపారవేత్త. నువ్వే అంతా అనుకునేవాడికి దేవుడవుతాడు, నువ్వెంత అనేవాడికి నియంత అవుతాడు. అతడే డిక్టేటర్. బావ మన దగ్గర ఏదో దాస్తున్నాడు నాన్న. అవును నాన్న, చెల్లితో ఒకసారి మాట్లాడు. 1 సెకండ్. శృతి, శృతి ఇచ్చే ఫోన్. రే 1 సెకండ్ రా. హలో హలో కాత్యాయని. అంకుల్, ఇది కాత్యాయని నంబర్ కాదు, ఈ నంబర్ శృతిది. శృతిదా? ఎప్పుడు ఈ నంబర్ తోనే కదా కాత్యాయని నాతో మాట్లాడుతుంది. లేదు అంకుల్, మీరు కాత్యాయని నంబర్ అనుకుని శృతికి చేసినట్టున్నారు. హలో ఎవరండి? మీ పెదనాన్న గారు కాత్యాయని నంబర్ అనుకుని నీకు చేశారు. మీరేం చెప్పారు? కాత్యాయని నంబర్ కాదు, నీ నంబర్ అని చెప్పాను. శృతి, శృతి, ఇన్ని రోజులు ఫోన్ లో కాత్యాయని ఇలా మాట్లాడింది నువ్వేనట్టే. ఎందుకు మమ్మల్ని మోసం చేశావు? ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను చెప్తాను. నేను చెప్పిందే తను చేసింది, ఇందులో తను తప్పేమీ లేదు. నువ్వు చెప్పేదేంటి? చెప్పిన అబద్ధాలు చాలవా? మాటలో ఎంప్లాయ్ అన్నావు, అనదనన్నావు. ఈ రోజు వాళ్ళ తమ్ముడు అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? నా కూతుర్ని ఏం చేశావు? అసలు ఇదంతా ఎందుకు చేశావు? ముంబైలో జరిగే మాఫియా దాడులు ఢిల్లీ దాకా వచ్చాయి. మనం బ్లడ్ పెట్టి బిజినెస్ లో డబ్బులు సంపాదిస్తుంటే
వాళ్ళు అదే బ్లడ్ చూపించి భయపెట్టి డబ్బులు దోచుకోవాలని చూస్తున్నారు. నిన్న హౌరా గార్మెంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ పటోడిని, ఆయన భార్యని వాడి పిల్లల ముందే దారుణంగా కాల్చి చంపేశారు. ఇదంతా మనల్ని భయపెట్టడానికే. ఇలా ఎంతకాలం భయపడతాం? భయపడి తీరాలి. వాళ్ళు అడిగిన 100 crores పటోటీ కనుక వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఈ రోజు మనకి మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే అడ్డమైన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? అసలు మీరు చైర్మన్ గా ఉండి ఇలా మాట్లాడకూడదు. చైర్మన్ కాబట్టి అడ్వైస్ చేస్తున్నా. ఆయుష్ వదులుకోవడం కంటే ఆదాయంలో కొంత వదులుకోవడమే బెటర్. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ బిగ్ షాట్ అయిన మీ మీదే ఉంది. నో, ఐ డోంట్ ఎంకరేజ్ దిస్. హౌ లాంగ్ విల్ దిస్ బి కంటిన్యూడ్? దీనికి సొల్యూషన్ లేదా? ఉంది. మనల్ని భయపెట్టేవాడు ఒకడుంటే వాడిని భయపెట్టేవాడు ఇంకొకడుంటాడు. మనలో అంత క్యాలిబర్ ఉన్నవాడు ఎవడున్నాడండి? నా తమ్ముడు చంద్రశేఖర్ ధర్మ. వెల్కమ్ మిస్టర్ చంద్రశేఖర్ ధర్మ, వెల్కమ్. నీ పర్సనాలిటీ, నీ సిన్సియారిటీ రెండు బాగున్నాయి. అయినా నిన్ను డబ్బిమ్మన్నాను కానీ తెమ్మనలేదు. అసలు నీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఇన్కమ్ ట్యాక్సా, సేల్స్ ట్యాక్సా, సర్వీస్ ట్యాక్సా? లైఫ్ ట్యాక్స్. మీరు బతికుండడానికి, మిమ్మల్ని నేను బతకనివ్వడానికి. గలత్. దేవుడు బతకమని జన్మనిచ్చాడు, బతకడానికి తెలివిచ్చాడు. నాలాంటి తెలివైనోడు సంపాదించి బతుకుతాడు, నీలాంటి లోఫర్ భయపెట్టి బతుకుతాడు. डर से हमारा धंधा चलता है. फिर से गलत. पैसे से धंधा चलता है, प्यार से परिवार चलता है, सच्चाई से दुनिया चलता है. ఏంట్రా నాతో వార్కొచ్చావా? నా ఇంటి పేరులో ధర్మం ఉంది, మేం చేసే పనిలో ధర్మం ఉంది. దానికి కొట్టొస్తే ప్రాబ్లం పైనుంచి క్లియర్ చేయను, రూత్లెస్ గా రూట్స్ నుంచి నరుకొస్తా. వీడేగా మా అన్నయ్యకి ఫోన్ చేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తానని చెప్పింది. నా మనిషిని చంపేస్తావా? మా వాళ్ళు ఢిల్లీలో అడుగడుగునా ఉన్నారు. మీ వాళ్ళని ఎవరిని బతకనివ్వరు. నీలాంటోళ్ళు అడుగడుగునా ఉంటారు, నాలాంటోళ్ళు అరుదుగా ఉంటారు. ఢిల్లీలో నేను శాసించిందే జరగాలి, లేదంటే చంపేస్తా. అది నా రూలు. నన్ను ఎవడైనా శాసిస్తే తొక్కేస్తా. అది నా స్కూలు. నేను సంపాదించేటప్పుడు లెక్కలు చూస్తాను గానీ చంపేటప్పుడు లాజికలు చూడను. నేను చెప్పేది వినాలనేవాడు హిట్లర్, ఎవడేం చెప్పినా డోంట్ కేర్ అనేవాడే డిక్టేటర్. ఎస్, ఐఎమ్ ద డిక్టేటర్. వీడే అండర్ వరల్డ్ గ్యాంగ్ కి ఇన్ఫార్మర్, ఈ ప్రెస్టీజియస్ బోర్డ్ కి చైర్మన్ గా ఉంటూ ఇక్కడ విషయాలన్నీ మాఫియా గంత చేస్తున్నా కోవర్ట్. నా లైఫ్ లో నేను రెండే నమ్ముతా, ఒకటి ధైర్యాన్ని, రెండు దైవాన్ని. మీకేదైనా ప్రాబ్లం వస్తే నన్ను పిలవండి, ఆన్ టైమ్ లో వస్తా, ఆన్లైన్ లో ఉంటా. బట్ వన్ థింగ్, మీరు నీతిగా బిజినెస్ చేసేంత వరకు మీకెవరు గురి పెట్టినా ఆ బుల్లెట్ కి నేనే ఎదురు నిలబడతా. కాదు కూడదు అని బిజినెస్ తో లాభాల కోసం కల్తీ చేసి ప్రజల్ని మోసం చేస్తే ఆ బుల్లెట్ ని నేనే అవుతా. మైండెడ్.
విష్ యూ ఏ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. కేక్ కట్ చేయండి. మేము కేక్ కట్ చెయ్యం. ఇక నుంచి ఈ ఇంట్లో ఏ సెలబ్రేషన్ ఉండదురా. ఏమైందన్నయ్య? మా ఆనందం కోసమైనా కేక్ కట్ చేయండి. మీ ఆనందం కోసం మేము కేక్ కట్ చేయాలి, మా ఆనందం కోసం నువ్వు పెళ్లి చేసుకోవా? అన్నయ్య బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి కదా. ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఎప్పుడు చేస్తావయ్యా? నాకు పెళ్ళై పెళ్లిడికి వచ్చిన కూతురుంది, నీకంటే వయసులో చిన్నవాళ్ళు. వీళ్ళకి పెళ్లిలై స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారు. నీతో పాటు చదివిన సుశీల కూతురు ఆగండి ఆగండి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకు కానీ. అందుకే ఇక నుంచి ఈ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉండవు. సరే సార్, నేను కూడా బయలుదేరుతున్నాను. ఏంటి ఏంటిది సిచ్యువేషన్ సార్? ఫ్యామిలీ డిమాండ్ చేస్తా ఉన్నారు సార్. అసలు పెళ్లికి మీ బాడీ డిమాండ్ చేస్తావు సార్. ఈ కేక్ తీసండి రా. ఆగనే, నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా. సరే మీ ఇష్టం. నువ్వు పెళ్లికి ఓకే అన్నావుగా, మన స్టేటస్ కి తగ్గ మంచి అమ్మాయిని చూస్తాం. అవసరం లేదు వదినే, నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నేనే డిసైడ్ చేస్తాను. ఇంతకు మించి క్వాలిటీ మీకేం కావాలండి? జూమ్ వేసి చూసినా ఒక్క ప్రాబ్లం కూడా కనిపించదు. అసలు స్కిన్ టోన్ చూసారా? చాలా బాగుంటుంది. నన్ను నమ్మి కొనుక్కోండి. ఇట్స్ ఎ గుడ్ బై. మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్ని ఇందులో షూట్ చేసుకోవచ్చు. నా మాట విని మీరు తీసుకోండి. సార్ కూడా ప్యాక్ చేయి. మీకు ఓకే కదండి? కస్టమర్ ని హ్యాండిల్ చేసే పద్ధతి ఇది. ఎప్పుడు సార్, ఇవాళ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా? అవును సార్, అది చాలా రెస్పాన్సిబుల్ పోస్ట్. అసలే మనం చాలా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. కొంచెం కేపబుల్ అయిన పర్సన్ ఉండాలి సార్. మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరిని సెలెక్ట్ చేయకండి. వాట్ ఈస్ యువర్ పోస్ట్? సేల్స్ మేనేజర్. వాట్ ఈస్ మై పోస్ట్? జీఎం సార్. సో బీ ఇన్ యువర్ లిమిట్స్. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. అతని పేరు త్రిపాఠి. నిన్ను వచ్చి కలుస్తాడు. ఫార్మాలిటీ కోసం ఇంటర్వ్యూ చేయి. మేడం ఎందుకంత చిరాగ్గా ఉన్నారు? చిరాక్ కాదు ప్రసాద్, మన దేశం ఏమైపోతుందో అని భయంగా ఉంది. ఈ రికమెండేషన్ క్యాండిడేట్ల వల్ల మన కంట్రీ రెప్యుటేషన్, రెవెన్యూ రెండూ పడిపోతున్నాయి. అర్థమైంది మేడం. మీరు ప్రెజర్ తెచ్చుకున్నంత మాత్రాన ఈ కంట్రీ ట్రెజర్ పెరుగుతుంది ఏంటి? అసలు ఆ రికమెండేషన్ ఎవరి క్యాండిడేట్ కో తెలుసా? ఎవరు? ఒకసారి అటు చూడండి. పూనం గారి కజిన్ అంట. ఇద్దరు లింక్. దీని వల్ల ఏదో రోజు కంపెనీ డీలింగ్ అవడం ఖాయం. కర్మ కర్మ. నమస్కారం సార్. అదేంటి సార్, ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి కామన్ మ్యాన్ లా ఎలా వచ్చేసారు? ధర్మ గ్రూప్ చైర్మన్ మీరేం చెప్పినా మన షాప్ గుర్తుపట్టకూడదనే ఇలా వచ్చా. ఎందుకని సార్? కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఏంటి సార్ అవి? మా మామయ్య బొక్క శివరాం మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అవి ఏంటో చెక్ చెయ్యాలి. అండర్ కవర్ పోలీసు లాగా తమరు ఇప్పుడు అండర్ కవర్ బిజినెస్ మ్యాన్ అన్నమాట. I'll not tolerate such irresponsibility. Get lost. ఎవరా అమ్మాయి? నిప్పు కాచాయని సార్. సారీ మేడం. నిప్పు ఆమె ఇంటి పేరా? కాదు సార్, క్యారెక్టర్ పేరు. తప్పు జరిగితే చూస్తూ ఊరుకోదు, అందుకే అంతా నిప్పని పిలుస్తారు. ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళు, పని ఫినిష్ చేయి. ఎక్స్క్యూజ్ మీ మేడం, yes. ఈ కంపెనీలో ఏదో ఉద్యోగం ఉందంటే ఆ రికమెండేషన్ క్యాండిడేట్ నువ్వేనా? అంటే తెలుసులేవయ్యా, రా. నాకు రికమెండేషన్ అంటేనే చెడ్డ చిరాకు. అసలు నీకు ఎంఆర్పీ అంటే ఏంటో తెలుసా? తెలుసు మేడం. మాక్సిమం రిటైల్ ప్రైస్. దానికంటే ఎక్కువ అమ్మితే క్రైమ్. ఓహో, అసలు నీలాంటి వల్లనేనయ్యా మన ఎకానమీ పడిపోతుంది. ఈ రోజు మన ఇండియన్ ఎకానమీ స్టేటస్ ఏంటో తెలుసా? తెలుసు మేడం. ఏం తెలుసు? మన కంట్రీ జీడిపి రేటు. జీడిపి అంటే? అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఏ కంట్రీ ఎకానమీనైనా దీంతోనే కొలుస్తారు. చా, ఇదొక్కటే బట్టి పెట్టి వచ్చేస్తే సరిపోదు. అన్ని డీటెయిల్ గా చెప్పు. మన కంట్రీ జీడిపి రేటు 7th ఇన్ ద వరల్డ్. జీడిపి గ్రోత్ 7%. మన కంట్రీలో మెయిన్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్, పెట్రోలియం ప్రొడక్ట్స్, కెమికల్స్, ఫార్మాక్యూటికల్స్, అగ్రికల్చర్, టెక్స్టైల్స్, స్టీల్, ట్రాన్స్పోర్టేషన్, లెదర్, సిమెంట్. ఇక మన మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ $313.2 బిలియన్. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ $150.9 బిలియన్. మన దేశంలో లేబర్ ఫోర్స్ 49% వ్యవసాయంలో, 20% ఇండస్ట్రీలో, 31% సర్వీస్ లో ఉంది. మన దేశంలో నిరుద్యోగం 3% అర్బన్ లో, 2% రూరల్ లో ఉంది. టోటల్ 10.8 మిలియన్ పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ అవర్ కంట్రీ. అందులో నేను కూడా ఒకటి అనుకోండి. మేడం, ఇంత తెలివైనోడివి ఇక్కడ జాబ్ కిందకు వచ్చావా? ఏదో పొట్టకుటి కోసం. నీలాంటోడికి ఎక్కడైనా జాబ్ వస్తుంది, తన్నుకుపోతారు. అంటే ఈ కంపెనీలో పనిచేయాలన్నది నా సెంటిమెంట్. మా నాన్నగారి దగ్గర నుంచి ఈ కంపెనీ. ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకున్నావు అనుకో, పనికి రాకుండా పోతావు. ఈ కంపెనీలో 100 బుక్కలు. ఏంటి మేడం అది? టైం అయిపోయింది. నా మాట విని నువ్వు వేరే జాబ్ ఎత్తుక్కో, లేకపోతే మన ఎకానమీ లాగే నువ్వు ఎదగలేవు. ఆ బొక్కలేంటో తెలుసుకున్న తర్వాతే డిసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో. గుడ్ డెసిషన్. బస్ స్టాప్ లో కలు. చూసావా, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. డైలీ ఇదే పరిస్థితి మాకు. రోజంతా పనిచేసి సాయంత్రం కూడా నుంచునే ఇంటికి వెళ్ళాలంటే ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుసా? పర్సు లేది. పర్లేదులే, నేను ఇస్తా. నువ్వేమిస్తావులే, అన్ఎంప్లాయీవి.
भैया 2 इंडिया गेट। अकबर रोड चलो चलो सरदार जी उतरो अकबर रोड उतर जाओ सीट खाली ఉందిరా తొందరగా కూర్చో ఓయ్ మా మాటలో 500కి పైగా స్టాఫ్ ఉన్నారు అందరికి బస్సులో వేయించాలంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి అనుకుంటారు గానీ ఆ లేట్ గా వచ్చే స్టాఫ్ కరెక్ట్ గా టైం కి వచ్చారనుకో ఎంత టైం సేవ్ టైం ఇస్ మనీ అని తెలియదా ఏంటి వాళ్ళకి भाई साहब टिकट लेने वाला कोई है పోనీ మీ జీఎం కి చెప్పొచ్చు కదా. ఎవడో ఆ బొక్క శివరం గడా పేస్ట్ ఫెలో లేడీస్ కి టాయిలెట్స్ కట్టించరా అన్నాను దానికి నా మీద పోగొట్టేశాడు ఇంకా బస్సుల గురించి చెప్పాననుకో అంతే ఏం చేస్తాం శాలరీస్ కోసం సర్దుకుపోతున్నాం పద పద మనం దిగాల్సిన స్టాప్ వచ్చింది పద స్మార్ట్ లో జాబ్ చేయాలన్న ఆలోచనే వదిలేసాయి అంతగా నీకు జాబ్ అవసరం అయితే మా ఫ్రెండ్ పనిచేసే కంపెనీలో నేనే రికమెండ్ చేస్తా ఓకే ఓకే ఏయ్ ఇక్కడ గోల్గప్ప చాలా బాగుంటుంది అలాగా ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కిషన్ జీ దో గోల్గప్ప మీరు రెగ్యులర్ గా ఎక్కడే తింటారనుకుంటా. గోల్గప్ప ఎలా ఉంది బానే ఉంది. మా హైదరాబాద్ లో అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే అక్కడ పానీపూరి ఇక్కడ గోల్గప్ప ఏ ఇదే మా బాబాయ్ ఇల్లు ఇంతకీ ఏం డిసైడ్ అయ్యో అది ఏంటి లేటు ఎవరెత్తును నా బాడీ గార్డ్ ఈ ఏరియాలో నన్ను చాలా మంది ఫ్లర్ట్ చేస్తున్నారు అందుకే ఒక సెక్యూరిటీగా ఉంటుందని నేను తీసుకొచ్చాను తెలియకుండానే వచ్చి ఓకే షీఈ్ మై కజిన్ శృతి అండ్ హలో నీ పేరేంటయ్యా నా పేరు చంద్రశేఖర్ చందు చందు. ఓహో హాయ్ నైస్ Hi. మీటింగ్ యూ బాయ్ మరే రా నమస్కారం. आइए आइए నమస్కారం అండి. How are you? Fine. अरे कैसे हो बेटा? నమస్కారం బాబు. నమస్కారం. అంతా బాగున్నారా? మీ దయవల్ల బాగున్నాం బాబు. మాలాంటి చిన్నవాళ్ళు మంచి చెడ్డ చూసుకుంటున్నందుకు మా మీద సానుభూతి చూపిస్తున్నందుకు మేము నిజంగా అదృష్టవంతులం బాబు. ఇది సానుభూతి కాదు అనుభూతి. మా నాన్నగారు ఇదే ఫ్యాక్టరీలో రూపాయి జీతానికి పనిచేశారు మీతోనే తిరిగారు. మీలాగా గతాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు బాబు. ఎప్పుడో మీ నాన్నగారికి నేను పనిచ్చానన్న విశ్వాసంతో మీరు లాభాలు రాని ఈ మిల్లుని 25 ఏళ్లుగా నడుపుతున్నారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కొన్ని పనులు లాభం కోసం చేస్తాం, కొన్ని పనులు తృప్తి కోసం చేస్తాం. మా నాన్నగారు ఎప్పుడో మాట చెప్పేవారు, కన్న తల్లిని, పుట్టిన ఊరిని, పెరిగిన స్థలాన్ని, ఆదరించే వ్యక్తిని, అభిమానించే మనుషుల్ని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు అని. కానీ ప్రతి చిన్న విషయానికి మీరిలా ఇక్కడికి రావడం నాకు చిన్న చిన్న విషయాలే సంతోషాన్ని ఇస్తాయి. మీరు మా ఫ్యామిలీకి ఎంత హెల్ప్ చేశారో మాకు తెలుసు. అది కాదు బాబు, మీ సమయం చాలా ఖరీదైంది. ఖరీదైనవి ఎన్నో ఉంటాయి, ముఖ్యమైనవి కొన్నే ఉంటాయి. మీరే మాకు ముఖ్యం. మీ చేతితో మాకు జీతాలు ఇవ్వండి. అందరూ రండి 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 రండి. మీ నాన్నగారు నా దగ్గర పనిచేసి జీతం తీసుకునేవారు, మీరేమో నాకు పనిచ్చి జీతం తీసుకుంటున్నారు. ఏంటి సార్ ఈవిడ కోసం స్టేట్ కేబినెట్, పోలీస్ డిపార్ట్మెంట్, బిజినెస్ మెన్ ఇలా క్యూ కట్టేశారు. ఆవిడ పేరు మహిమారాయ్. పేరులోనే ఉంది మహిమ. ఆవిడ ఎవరికి వేలు చూపిస్తే వాళ్ళకే టికెట్స్ వస్తాయి. ప్రధానమంత్రి అయినా ప్రమాణ స్వీకారం ముందు ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే. సింగిల్ హ్యాండ్ తో ఢిల్లీని శాసిస్తుంది. ఆగండి, అతన్నేం చెయ్యొద్దు, వదిలేయండి. నటించకే. మాఫియాతో కలిసి మా యూనివర్సిటీ ల్యాండ్ నీ ఫ్యాక్టరీ కోసం స్వాధీనం చేసుకున్నావని నిన్ను నిలదీస్తే నా మీద అక్రమ కేసులు బనాయించి నన్ను జైల్లో పెట్టించావు. దాంతో నన్ను గ్రూప్ ఎగ్జామ్స్ రాయకుండా చేసావు. అది తెలిసి మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. ప్రశాంతంగా ఉన్న ఢిల్లీలోకి మాఫియాను దించిందే నువ్వు. నీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాఫియాతో నాకెలాంటి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
అతన్నేం చెయ్యొద్దు, వదిలేయండి. హీ ఈజ్ రాంగ్. मुझे छोड़ दीजिए. మా అత్త నోట్లోంచి రాంగ్ అన్న సౌండ్ వస్తే వాటి లైఫ్ ఈ ఎర్త్ మీద ఎండ్ అయిపోయినట్టే. ఏంటి హడావుడి? మేనేజ్మెంట్ స్టాఫ్ కోసం కొత్త బస్సులు వేశారు మేడం. ఇది మన చైర్మన్ గారు ఆర్డర్ అంట. ఇంత సడన్ గా ఇంత మార్పు ఏంట్రా? మేడం 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 ఒక సంతకం పెట్టండి. దేనికి? పెట్టండి మేడం, నేను చెప్తా. ఈ మాటలో పనిచేసే వాళ్ళందరికీ ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్, అంతేకాదు మేడం నెలకు సరిపడే మెస్ టోకెన్స్ కూడా ఫ్రీగా ఇస్తారట. ఈ స్టోర్ లో పనిచేస్తున్న లేడీస్ అందరికి సపరేట్ టాయిలెట్స్ కట్టిమని చైర్మన్ గారు ఆర్డర్ అట. ఎవరు పుణ్యం కట్టుకున్నారో సడన్ గా మార్పులు జరిగినాయి. All employees are requested to gather at banquet hall for award function. ఈ నెల కూడా ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అవార్డ్ నాదేగా. సిలెక్ట్ చేసేది నేనేగా. ఈ నెల ఏంటి? నువ్వు నెల తప్పే వరకు నువ్వే గెట్ రెడీ ఫర్ అవార్డ్. ఈసారి ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అవార్డు విజేతను మన చైర్మన్ గారే స్వయంగా సెలెక్ట్ చేశారు. ఆవిడెవరో తెలుసుకోవాలని ఉందా? తన క్యారెక్టరే, ఆవిడ అందం, తన సిన్సియారిటీయే ఆవిడ స్పెషాలిటీ. దేర్ షీస్ నన్ అదర్ దాన్ మిస్ కాచాయని. ఇప్పుడు ఈ అవార్డుని కాచాయనికి మన చైర్మన్ గారు ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు మీరు చూడని మన చైర్మన్ గారిని ఇప్పుడే చూడబోతున్నారు. వెల్కమ్ టు ధర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ చంద్రశేఖర ధర్మ. కూర్చోండి. ఒక్కోసారి పైనుంచి చూసేటప్పుడు చిన్న విషయాలు కనిపించకపోవచ్చు. అంతా బాగుంది అనుకుంటాం. ఈ కంపెనీలో జరుగుతున్న విషయాలన్నీ నాకు చెప్పి కంపెనీకి మీకు హెల్ప్ చేసిన కాచాని గారికి నా పర్సనల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అది నాకు తెలియక సార్. నువ్వు తినిపించిన గోల్డ్ కప్ నచ్చింది, నీకు అవార్డు వచ్చిందిగా, మరి పార్టీ? నువ్వు చెప్పేది నిజమా? ఇంతకీ నిన్నెందుకు ట్రీట్ అడిగినట్టు? హాయ్. హాయ్. ఐఎమ్ సారీ సార్. నో ప్రాబ్లం. నీ వల్లే మార్ట్లో ఏం జరుగుతుందో తెలిసింది. నువ్వు మార్ట్లో ఉంటే మార్ట్కి మంచి జరిగింది. అదే నువ్వు నా లైఫ్ లో ఉంటే ఇన్నాళ్ళు బిజినెస్ బిజీలో పడి పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ నీలాంటి హ్యూమానిటీ ఉన్న అమ్మాయిని చూశాక నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఇష్టం లేదు. నేనలేదు. నీ గొంతగా వినపడింది. వినపడింది నా గొంతే, కానీ ఇష్టం లేదు. నేను అనలేదు. ఇదే నన్ను ఇమిటేట్ చేసింది. నీకు ఇష్టం ఉన్నట్టేగా. పెళ్లి మీద సడన్ గా నిర్ణయం అంటే జనరల్ గా ఏ అమ్మాయి అయినా కంగారు పడుతుంది. కానీ మీరు ఈ రోజు చేసింది చూశాక మిమ్మల్ని ఇష్టపడటం తప్ప నో చెప్పడానికి నా దగ్గర ఏ రీజను లేదు. ఈ ప్లేస్ మనం వాళ్ళకి ఇప్పిస్తే 50% షేర్ మనకి ఇస్తానంటున్నారు. డోంట్ వరీ, విత్ ఇన్ 1 వీక్ దిస్ ప్రాపర్టీ విల్ బి యోర్స్. మనం ఇంకా స్పిన్నింగ్ మిల్ ఓనర్తో మాట్లాడకుండానే ఆ మాత్రం నమ్మకం లేకుండా మాట ఎలా ఇస్తాను? అది అల్లుడు గారు చూసుకుంటారులేండి.
ఢిల్లీ సిటీ ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి హ్యూజ్ ప్లేస్ దొరకడం మీ లక్. లెట్ us sit and discuss. Today we are going to close the deal, Mr. Peterson. సార్ మహిమారాయ్ అల్లుడు గారు విశ్వంబర్ గారు వచ్చారు సార్. మీరు ఎందుకు వచ్చారు? నీ ఫ్యాక్టరీ 25 acres స్థలం వీళ్ళకి కావాలి. మండే రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని మా అత్తగారు చెప్పమన్నారు. మిల్లు అమ్ముతానని నేను చెప్పలేదే. కొనాలని మేం డిసైడ్ అయ్యాం. బన్కరావాస్ అయినా పిల్లలు కూడా లేరు. ఇంత పెద్ద ప్రాపర్టీ నువ్వేం చేసుకుంటావురా? పిల్లలు లేకపోవచ్చు కానీ నా ఈ మిల్లు మీద ఆధారపడి కొన్ని వేల మంది జీవితాలున్నాయి. ఆ జీవితాలు కాలిపోకూడదని చెప్తున్నాను. ఆలోచించు. కాదంటే రిజల్ట్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. మండే రిజిస్ట్రేషన్ జరిగి తీరాలి. లేదంటే బూడిదే మిగులుతుంది. పెద్ద మనిషితో పద్ధతి లేకుండా ప్రవర్తించడం తప్పు. ఎవట్రా నువ్వు? నీకేంట్రా సంబంధం? నాతో బంధం ఉన్న ప్రతి దానితోనూ నాకు సంబంధం ఉంటుంది. అది మట్టైనా, మిల్లైనా, మనిషి అయినా. తెగరెచ్చిపోతున్నావు. మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే పబ్లిసిటీ వస్తుందనా? పబ్లిసిటీనా? నాకా? నీలాంటి వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తారు. నేనేం చేసినా పబ్లిసిటీనే. బస్ జబ్ తక్ ये मिल मुझे हैंड ओवर नहीं होगा मुझे कोई नहीं रोक सकता. నా అసలు పేరు చంద్రశేఖర్. నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్. చరిత్రలో నీ డెత్ ఉంటానంటే దాన్ని టచ్ చేసి చూడు. हेलो विश्वंबर, हाँ माँ जी. where are you? Come here right now. जी. నువ్వేం టెన్షన్ పడకే, పెద్దనాన్న ఖచ్చితంగా నీ పెళ్లికి ఒప్పుకుంటారు. హాయ్ పెద్దనాన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. అక్క నువ్వు ఒకదాని వచ్చావా? బావెక్కడా? అతను రాడు. డబ్బున్న వాళ్ళని నమ్మి మళ్ళీ మోసపోయాం. నీ పెద్దక్కని డబ్బున్నోడికి ఇచ్చి పెళ్లి చేశాం. తర్వాత వాడు పెట్టే టార్చర్ భరించలేక అది ఆత్మహత్య చేసుకుంది. ఇది కూడా డబ్బున్న వాడినే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాడు అహంకారంతో దీన్ని పిల్లలతో సహా నడు రోడ్డు మీద వదిలేస్తానంటున్నాడు. కనీసం నువ్వైనా అలాంటి తప్పు చేయకుండా ఉంటే చాలమ్మా. చెప్పమ్మా, ఎవరతను? నాన్న, నేను ప్రేమించింది ఆయన వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈయన కోటేశ్వరుడు అని తెలిస్తే మా నాన్న మా పెళ్లి ఒప్పుకోడే. మీ నాన్నగారు వచ్చారా? ఆగండి ఆగండి, మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? ముందు మాట ఇవ్వండి. సరే, మాట ఇచ్చాను. ఏంటది? మీరు టక్కున 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, మీరు కోటేశ్వర్లు కాదు, నా తోటి ఎంప్లాయ్. 2, మీకు అమ్మా నాన్న లేరు, అనాథ. 3, మీకు డబ్బున్న వాళ్ళంటే అస్సలు పడదు. ఏంటిదంతా? మీరు నాకు మాట ఇచ్చారంతే. సరే. అంటే రాధ తన యజమానిని పని మనిషిగా పరిచయం చేసిందనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. అన్నయ్య, తిని మా పెద్దనాన్న గారు అబ్బాయి. కాదు, చిన్నాన్న గారి అబ్బాయి. ఏ నాన్నైతే ఏంటి, అన్నయ్యగా. వీళ్ళెవరు? నీ డిటెక్టివ్ క్వశ్చన్ ఆపే. నాన్న, ఈయన చందు అని మా కంపెనీలో పనిచేస్తారు. నమస్కారం. నమస్కారం. ఆయన మా బాస్. ఆయన ఎంప్లాయ్ పెళ్లి సంబంధం మాట్లాడడానికి బాస్ రావడం ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషీ. ఏమండి, ఇతను బాగోగులు చూస్తానని వీళ్ళ అమ్మకి ప్రామిస్ చేశాను. అదే ఫిషీ. అదేంటి బాబు, మా అమ్మాయి నువ్వు అనాథవని చెప్పింది. అదేంటి పెద్దనాన్న, అనాథలకు మదర్లు ఉండకూడదా? మదర్లు లేకుండా అనాథలు ఎలా వస్తారు? సార్, ఆ అమ్మాయి కరెక్ట్ గా చెప్పింది సార్. సారా? అదేంటి మీరు ఇతన్ని సార్ అంటున్నారు? అంటే ఆయన కింద పనిచేసే వాళ్ళు అందరినీ సార్ అని అంటారు, నన్ను కూడా మేడం అంటారు. ఇదేదో కవరింగ్ లా ఉంది పెద్దనాన్న, చూసుకో. నువ్వురా బాబు, నీ జీతం ఎంత? 50 ఇస్తారండి. మా అమ్మాయి కన్నా తక్కువ. నీకేమో బుర్ర తక్కువ. హలో, అవునండి, పిఎఫ్ చంద్రశేఖర్. 10 నిమిషాలు పోయి చేయండి. థ్యాంక్ యూ. అదేంటి చంద్రశేఖర్ పిఏ అన్నావు? ఏదో కన్ఫ్యూజన్ ఉంది. లేదండి, పిఏ చంద్రశేఖర్ అని చెప్పానండి. పిఏ అంటే పోసాని ఆదిత్య చంద్రశేఖర్ అండి. పిఏ ఆఫ్ అన్నావు. ఆఫ్ అనగానే కరెంట్ ఆఫ్ అయిందేంటి? ఏమైందిరా? ఏదో గోడ బలంగా తగిలింది.
గోడ దగ్గరికి నువ్వెందుకు లేవరా? లేదు పెద్దనాన్న, గోడే నా దగ్గర కొంచెం తగిలినట్టు అనిపిస్తుంది. గోడొచ్చిందా? బాబు చెప్పండి. మీ పెళ్లికి మేమందరం ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు మాలాగా మిడిల్ క్లాస్ కాబట్టి. అలా అనకండి, మీకన్నా మిడిల్ క్లాస్ అండి. ఫీల్ అవ్వకయ్యా, దేవుడు అందరికి సమానంగా ఇవ్వడు. సర్దుకుపోవాలంతే. కాకపోతే మా స్థాయిలో మీ పెళ్లి గ్రాండ్ గా 10 లక్షలు ఖర్చు పెట్టి చేస్తాం. అంత గ్రాండ్ గానా సార్? మా పెద్దనాన్న రేంజ్ అది. సరే వస్తామండి. అల్లుడు గారిని పంపించిరామ్మా. రాధను అనుమానించిన రమణకు ముక్కు పగిలింది. ఎందుకు ఇలా అబద్ధం ఆడావు? మా నాన్నకు డబ్బున్న వాళ్ళంటే అసహ్యం కలిగే పరిస్థితులు వచ్చాయి. అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. పెళ్ళైన తర్వాత మా నాన్న మూడు చూసి ఎప్పుడోకప్పుడు నేనే నిజం చెప్పేస్తాను. అప్పటి వరకు ఈ అబద్ధం ఇలాగే ఉండిపోవాలి. ప్రామిస్? అయితే మాత్రం ఏదో కన్విన్స్ చేయాలి గానీ అంత సింపుల్ గా పెళ్ళంటే ఎలా? నువ్వు అందరి పెళ్లిళ్ళు అంత గ్రాండ్ గా చేసి నీ పెళ్లి మాత్రం ఎవరు లేనట్టు చేసుకుంటావా? దానికి మేమెవ్వరూ ఒప్పుకోం. నువ్వేం చేస్తావో తెలీదు. నీ పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల్సిందే. అసలే ఇది నాన్నగారి కోరిక. వాట్ ఏ టైట్ సిచ్యువేషన్ సార్. మీ మామగారిది రేటు ఫిక్స్ అయిన తర్వాత వస్తువు కొనుక్కునే రేంజి, మీదేమో ఏ వస్తువు మీద ఎంత రేటు ఉండాలో నిర్ణయించే రేంజి. ఈ పెళ్లి ఎలా అవుతుంది? అవుతుంది. మీరు అనుకున్నట్టు గ్రాండ్ గాను, వాళ్ళు అనుకున్నట్టు సింపుల్ గా. నేను చెప్పిన లక్కీ టిప్ స్కీమ్ అర్థమైందా? లక్కీ డిప్పా? అవును నాన్న, మా కంపెనీలో పనిచేసే పెళ్లి కాని వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ ఒక డిప్ తీస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళ పెళ్లి మా చైర్మన్ గారి ఫ్యామిలీ పెళ్లి లాగే చాలా గ్రాండ్ గా పెద్దగా చేస్తారు. టెంట్ వేసి పెళ్లి చేసుకునే మన అలాంటి వాళ్ళకి ఇలాంటి లక్కీ డిప్స్ గురించి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతాం కదమ్మా. మీ కన్ఫ్యూజన్ మేము క్యాష్ చేసుకుంటాం. క్యాషా? క్యాష్ ఏంటి? క్యాష్ గురించి వాళ్ళు చూసుకుంటాం, మీరేం టెన్షన్ అది కదమ్మా. నేను పడద్దు. మామయ్య వచ్చేసారా? గుడ్ మార్నింగ్ సార్. కదా గుడ్ మార్నింగ్ చెప్పాలి. కన్ను కుడుతున్నారేంటి? అదే మామయ్య, లక్కీ టిప్ కదా, కుడికన్ను కొడితే వాళ్ళ పేరు వస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకే అది కాదయ్యా, కన్ను దానికదే కొట్టుకుంటే అదృష్టం. మనం కన్ను కొట్టితే కాదు. మామగారు ముందు మీరు తీయండి. నేనా? పెద్దవారు మీ చేతులతోనే తీయండి. చూసేవాళ్ళుడు చెప్పాగా మా అమ్మాయి అదృష్టం గురించి. ఇక నీ లైఫ్ టర్న్ అయినట్టే. నా స్థాయికి లక్కీ డిప్ ని యాడ్ చేసి మీ పెళ్లి ఎలా చేస్తానో చూడండి. ఎంత ఆనందంగా ఉందిరా నీ గెటప్లో చూస్తుంటే. చందు, ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావయ్యా. మా చందు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈయనెవరు? ఎవరేంటండి? ధర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి రాజశేఖర్ ధర్మ. ఎండియా? లక్కీ టిప్, లక్కీ టిప్. బ్రదర్ సార్, బ్రదర్. ఓ నమస్కారం అండి. ఇరు కుటుంబాల మధ్యన సంధి జరిగింది. సరిగ్గా అప్పుడే వెడ్డింగ్ ప్లానర్ మిసెస్ చందాతో ఒకసారి మాట్లాడు. ఫ్లవర్ డెకరేషన్ కి 25 లక్షలు బిల్ పంపించింది. నువ్వేమైనా కమిషన్ నొక్కేసావా? ఏంటండి కమిషన్ నొక్కేసావంటున్నా? ఆయన ఎవరనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి. సారీ చైర్మన్ సార్, బ్యాక్ నుంచి చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను. రండి రండి, మీరు రండి సార్. అతనేంటి ఎలా మాట్లాడాడు? మెంటలా? మా డాడీ ఎప్పుడు అంతేనండి. అతను మీ డాడీయా? అవునండి, బొక్క శివరాం. ఆ రోజు మీ ఇంటి పేరు పోసానన్నా? అన్నానా? అనే ఉంటాను. ఎందుకంటే మా అమ్మగారింటి పేరు పోసాని, మా నాన్నగారింటి పేరు బొక్క. నేను మా అమ్మగారింటిలో పుట్టాను, అందుకే నేను పోసాని ఆదిత్య. ఏమోనండి, మాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మాకు మాత్రం కనిపించడం లేదనుకున్నారా? రండి రండి, ముహూర్తానికి టైం అవుతుంది. రకరకాల గందరగోళాల తర్వాత అందరూ మండపంలోకి ప్రవేశించారు. పెళ్లి గ్రాండ్ గా చేస్తారు అంటే డెకరేషన్ బాగుంటుంది అనుకున్నాం గానీ మీరే దగ్గరుండి అన్ని చూసుకుంటారనుకోలేదు. సిక్కిం సీఎం వస్తున్నారు. సిక్కిం సీఎం ఏమండి? అటల్రా. ఈ లక్కీ డిప్ పెళ్లికి సిక్కిం సీఎం రావడం ఏంటి? నమస్తే సార్. సిక్కిం సీఎం ఏంటి ఇంత సిక్కుగా ఉన్నాడు? ఇద్దరు బేటి कैसे हैं आप? బాగానే ఉన్నాను. బేటీ, మేరా బేటీ. తుమ్హారీ బేటీ? అవును. లక్కీ టిప్, లక్కీ టిప్. లక్కీ టిప్? ఓహో,
బేటీ లక్కీ నై 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 బేటీ మేరా బేటీ షాదీ లక్కీ టిప్. అచ్చా సార్ లేవండి లేవండి, మళ్ళీ ఎవరు వస్తున్నారు? పంజాబ్ గవర్నర్ వస్తున్నారు. పంజాబ్ గవర్నర్. లేవండి. జరగరా. ధర్మా గ్రూప్ వాళ్ళకి వీళ్ళు బాగా దగ్గర అనుకుంటా. సెంటిమెంట్ సెంటిమెంట్ కభీ కభీ హోతా హై కుచ్ కుచ్ హోతా హై. వెళ్ళండి సార్. బల్లే బల్లే. నమస్కారం. నమస్కార్ నమస్కార్. బేటీ మేరా బేటీ లక్కీ డిప్ లక్కీ డిప్. బేటీ లక్కీ డిప్ మే आई. नहीं 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 बेटी मेरा बेटी शादी लकी डिप में आया. షాదీ లక్కీ డిప్. టెన్షన్ గా ఉన్నావు. ఈసారి ఎవరు వస్తారా అని టెన్షన్ గా ఉంది. సార్ ఢిల్లీ సీఎం గారు వస్తున్నారు. అటువైపు ఢిల్లీ సీఎం ప్లీజ్. అమ్మా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వచ్చి పెళ్లి కుమారుడికి పట్టు వస్త్రాలు పెట్టండి. థ్యాంక్ యూ. మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది. నేనే స్వయంగా 22 క్యారెట్ గోల్డ్ ఇచ్చి చేయించా. కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ 48,000. సూపర్ సార్. సరే మా అమ్మాయికి మీ ధర్మా గ్రూప్ వాళ్ళు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? ఏదోలే సార్, చిన్న గిఫ్ట్. ఇదేనండి మా గిఫ్ట్. గిల్టా? గిల్టా 22 క్యారెట్ల మేలి బంగారం అండి ఇది. ఎంత ఉంటుంది? ఎంతండి? 3 కోట్లే. 3 కోట్ల? అయ్యో నువ్వు అలా పడిపోకే. వద్దండి, మీరు డబ్బున్న వాళ్ళు. ఫోటోల కోసం పబ్లిసిటీ కోసం ఇవన్నీ ఇచ్చి పెళ్ళవగానే మళ్ళీ తీసుకెళ్లిపోతారు. మీకు ఆ డౌట్ అక్కర్లేదండి, ఇవన్నీ మీ కూతురికే. తీసుకున్నానా? ఇవన్నీ నాకు తిరిగి తీసుకోండి. వధూవరులిద్దరూ బట్టలు మార్చుకుని రండి. బేటా జీతి రహో. బేటా మీ నాన్నగారు నా పెళ్లికి నాకు ఈ చైన్ ఇచ్చారు. ఇప్పుడు నీ పెళ్లికి నేను అదే చైన్ ఇస్తున్నాను. లో బేటీ తీసుకోమ్మా, తీసుకో. ఇంత గొప్ప మనసున్నవాడు నీకు భర్తగా లభించాడు. అది నీ అదృష్టం తల్లి. నానా నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఈ పెళ్లిలో పెర్ఫార్మెన్స్ ఒకటి మించి ఒకటి ఎరగదీసేస్తున్నారు. ఈ డబ్బున్న వాళ్ళు అంతే. ఇదిగోమ్మ కాత్యాని, నీకు సర్ప్రైజ్. చిన్న కవర్ ఇచ్చి సర్ప్రైజ్ అంటున్నారేంటి? ఇది కవర్ కాదండి, 10 రోజులు యూరోప్ తిరిగి రావడానికి ఫ్లైట్ టికెట్స్, హనీమూన్ ట్రిప్. అదేంటంటే మా అమ్మాయిని మా అల్లుడు గారిని మాతో పాటు తీసుకెళ్తాం అనుకుంటుంటే మీరు ఫారిన్ ట్రిప్ అంటున్నారేంటి? మన ఇంటికి నేను ఎప్పుడన్నా వస్తాను. యూరోప్ అస్తమానం వెళ్ళగలమా? కరెక్టే కదా. సరే అల్లుడు గారు అమ్మాయి యూరోప్ చూడాలనుకుంటున్నారు కదా, అయితే రేపు మనమంతా హైదరాబాద్ బయలుదేరుతాం. నో నథింగ్ డూయింగ్. అబ్బా, ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు మనకే కూడా రావాలి. బిజినెస్ గోల్ ఏంటండి? ఓకే ఆగండి ఆగండి, అల్లరి రే తమ్ముడు. చేయకండి. అన్నయ్య నీ పెళ్ళైతే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలని నేను మీ వదిన మొక్కుకున్నాం. మొక్కు తీర్చుకుని వచ్చేస్తాం. ఈ ఇంట్లో ఎవరికేం కావాలన్నా నువ్వే చూసుకోవాలమ్మా. తీసుకో. నాకెందుకండి? తను ఏంటికి కొత్త కదా, అవన్నీ మా అమ్మాయి చూసుకుంటుందిలే అమ్మా. నువ్వు తీసుకో. బాబాయ్, ఇకపై ఇంటి డెసిషన్ ఏదైనా తనే తీసుకుంటుంది. అన్నయ్య మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే. మీరు బిజినెస్ గురించి ఏం టెన్షన్ పడకండి, అవన్నీ నేను చూసుకుంటాను. Madam, it's already 1 month. Nothing is happening. What is your problem? అల్లుడు గారు, వీళ్ళ డీల్ ఏమైంది? విషయం ఏంటో చెప్పు. ఎనీ ప్రాబ్లం? మాజీ మేడం, మీ అల్లుడు గారు అసలు విషయం చెప్పడానికి భయపడుతున్నారు. ఆ మిల్లు మన చేతికి ఇంకా రాలేదు. ఆయన వెళ్ళి అడిగితే ఆ ఓనర్ అమ్మనాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. హీ ఈజ్ రాంగ్. చాచా చాచా చాచా, ఏమైంది? ఏమిటిదంతా? మహిమారాయ్ అల్లుడొచ్చి. ఆగండి, ఏం చేస్తున్నారు? ఏంటి దౌర్జన్యం? రండి రండి. నై బిడ్డనే, ఈ మిల్లు బూడిదలో కలిసిపోయింది.
దాంతోపాటు నేను బూడిదలో కలిసిపోయే సమయం వచ్చింది. తీసుకో బాబు, ఇది నేను నీకిచ్చే ఆఖరి జీతం. నన్ను కలవాలనుకునేవాడు అహాన్ని నా ఇంటి బయట, చెప్పుల్ని నా గుమ్మం బయట వదిలి రావాలని తెలీదా? నీ ఇల్లు ఆలయం కాదు, నువ్వు అమ్మోరివి కాదు. నీ అల్లుడెక్కడా? నా అల్లుణ్ణి వదిలేయడానికి నీకేం కావాలి, ఎంత కావాలి? బేరం మార్చు. నీది సెటిల్మెంట్, నాది సెంటిమెంట్. కొనలేవ్. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఏ జాతీయ జెండాని తయారు చేశావా? జాతీయ గీతాన్ని రాశావా? నీకు కోట్ల కొద్దీ ఆస్తుండొచ్చు, టన్నుల కొద్దీ పొగరుండొచ్చు, వేల కొద్దీ మనుషులుండొచ్చు. ఏవి నీ అల్లుడి చావుని ఆపలేవు. చంద్రశేఖర్ ధర్మ, వాయిస్ లో వాల్యూమ్ పెంచుకో. నీ లైఫ్ లో వ్యాక్యూమ్ పెరుగుద్ది. నేను 10 నిమిషాలు పర్సనల్ గా తీసుకుంటే నీకు 10 సంవత్సరాల ఫీచర్ ఉండదు. నీలాంటి మొండి గుర్రాల్ని లొంగదీసి స్వారీ చేసే ఇంత దూరం వచ్చా. గుర్రం మీద స్వారీ నేర్చుకున్నా కదా అని సింహం మీద ట్రై చేయకు, పోతావు. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. నీ అల్లుడికి డెడ్ లైన్ 48 అవర్స్. అప్పటి వరకు నిన్ను ఢిల్లీలో ఉండనివ్వను. నీ అల్లుడి అంత్యక్రియలకు అత్తరు కొట్టుకుంటురా, అక్కడ కలుద్దాం. బావగారు, మాకు భయంగా ఉంది. మీరా మహిమా రాయ్తో గొడవ పడ్డారంట. ఇప్పుడు ఏం చేసినా పోయిన వాళ్ళు తిరిగి రారు కదా అన్నయ్య. ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే లాభాలన్నా మిల్లు కోసం వాళ్ళతో గొడవ పడితే మనం నష్టాల్లోకి వెళ్ళిపోతాం అన్నయ్య. కరెక్టే అల్లుడు గారు. వాడు చంపకపోయినా ఇంకో 4 రోజులు ఆ ముసలుడు పోయిండేవాడు. వాడు తగలట్టకపోయినా ఆ మిల్ 10 రోజులు కూలిపోయిండేది. దానికోసం ఏదో రోజు నువ్వు చచ్చిపోతావు కదా, అప్పటిదాకెందుకు? ఇప్పుడే చావు. చెయ్యి. చావు నీ దాకా వస్తే భయం, పక్కనోళ్ళకి వస్తే వేదాంతం, ఫిలాసఫీ. అది మీ అందరికీ మిల్లే కావచ్చు, నాకు మాత్రం నాన్న తిరిగిన దేవాలయం. ఈ క్షణం మన సంతోషానికి కారణం, ఆ క్షణం నాన్నగారి కష్టం. ఈ క్షణానికి ఆ క్షణానికి మధ్య 25 ఏళ్ల వారధి హరిప్రసాద్ గారు తండ్రి తొడత తండ్రి లాంటి వాడిని చంపాడు. వాడు తగలబెట్టింది 4 గోడల మిల్లులు కాదు, 50 సంవత్సరాల చరిత్రని, 500 కుటుంబాల సంతోషాన్ని, ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న నాన్నగారి జ్ఞాపకాన్ని. నా జోలికొస్తే వదిలేస్తా, నాన్నగారి జ్ఞాపకాల జోలికొస్తే చంపేస్తా. నేను చేసే పనికి క్వశ్చన్ మాకుండదు, ఫుల్ స్టాప్ తప్ప. వాడిని చంపి తీరుతా. ఇది వేదాంతం కాదు, నా సిద్ధాంతం. గతం మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. ఫస్ట్ టైం లైఫ్ లో, ఫస్ట్ టైం ఒకటి వల్ల చావుకి భయపడి ఏమీ చెయ్యలేక, నేనేమీ చెయ్యలేక చాతకాని వాడిలా ఇక్కడికొచ్చి దాక్కున్నాను. ఢిల్లీలో మనల్ని ఎదిరించి వాడెవడన్నా? వాడెవడో చెప్పు. వాడి గురించి నీకు తెలీదు. చెప్పు, వాడెవడో చెప్పు. వాడెక్కడుంటాడు, ఎలా ఉంటాడు చెప్పు. వాడి డెడ్ బాడీని రేపే నీ ముందుంచుతా. చెప్పు. అవసరం లేదు, వాడిని ఏం చేయాలో మీ అత్తగారు చూసుకుంటా అన్నారు. అంతవరకు మీరు బయటికి రాకండి. మీ గన్ను కంటే ఆవిడ బ్రెయిన్ పవర్ఫుల్. వాడి బ్రతుకు తిరగబడేలా ప్లాన్ వేసింది. మీరు సైలెంట్ గా ఉండండి. హలో చంద్రశేఖర్ ధర్మ, నీ ఫ్యామిలీ మొత్తం నా ఇంట్లో ఉంది. నీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేయించా. ఈ మహిమా రాయ్ పవర్ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా? నీకు దమ్ముంటే వచ్చి కాపాడుకోవాలని.
స్పీడ్ తగ్గిందే, అప్పుడు కాలు మీద కాలేసి కూర్చున్నావు, కాలరెగరేశావు. మరిప్పుడు నడకలో జోరు తగ్గింది, చూపులో వేడి తగ్గింది. చాలదు, ఇంకా ఇంకా తగ్గాలి. నీ కళ్ళలో నీళ్లు పడాలి, నువ్వు వంగి నా కాళ్ల మీద పడాలి. ఢిల్లీ వదిలి వెళ్లిపోతానని నువ్వు ప్రాధేయపడాలి. అప్పుడే నీ ఫ్యామిలీని వదిలేస్తా. మిస్టర్ చంద్రశేఖర్, బడా బడా పొలిటీషియన్స్ ని ఒక ఆట ఆడుకున్నాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఇప్పటికైనా అర్థమైందా నేనేంటో, నా నెట్వర్క్ ఏంటో? నా అల్లుడితో ఆడుకున్నంత ఈజీ కాదు నాతో ఆడుకోవడం. हेलो आंटी, कैसे हो आंटी प्लीज सेव अस, प्लीज आंटी. क्या बेटा बेटा क्या हुआ? somebody kidnapped us. हेलो నోయిడా నుంచి నీ సిస్టర్ కొడుక, ఇటలీ నుంచి నీ తమ్ముడి ఫ్యామిలీ. हेलो भाभी भाभी हाँ बोलो ना, जल्दी बोलो, क्या हुआ है? कोई हमें किडनैप किया है. हेलो కెనడా నుంచి. हेलो चाची चाची मुझे बचाओ, मुझे बचाओ प्लीज. చీమా చీమా నన్ను ఎందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట. నువ్వు 4 గోడల మధ్య ఉన్న నా ఫ్యామిలీని మాత్రమే వాడుకున్నావు. నేను ప్రపంచం నలుమూలలా ఉన్న నీ వాళ్ళందరినీ ఆడుకున్నా. మొత్తం 125 మంది నెట్వర్క్ అంటే ఇది. ఇప్పుడు చెప్పు, ఢిల్లీ వదిలి వెళ్లాల్సింది నువ్వా నేనా? కాళ్ళ మీద పడాల్సింది నువ్వా నేనా? డిసైడ్ చేసుకో. ఒక్క ఫోన్ కాల్ చాలు టోటల్ నీ ఫ్యామిలీ క్లియర్ అవ్వడానికి. వద్దు వద్దు, నీ ఫ్యామిలీని వదిలేస్తా. నా ఫ్యామిలీని ఏం చేయొద్దు, లేకే. అలాగే మేడం. పదండి. చూడు, ఇంతకు ముందు అడిగావుగా, కొంచెం కూడా భయపడలేదు ఏంటి నీ ధైర్యం అని. మా ఆయనే నా ధైర్యం. ఆడవాళ్ళని గౌరవించడం ఆయన అలవాటు కాబట్టే ఇంకా ఆయుష్తో మిగిలిపోయావు. ఇంకెప్పుడు ఆయన రెచ్చగొట్టకు. మీరు వెళ్ళండి. చూడు, నీ వాళ్ళందరినీ వదిలేస్తున్నాను, కానీ నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో నీ అల్లుడు కూడా ఉన్నాడు. వాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వద్దు, నా అల్లుడిని ఏం చేయొద్దు. నీకు మాట ఇచ్చాను, నీ అల్లుడిని చంపుతానని. నేను మాట తప్పే మనిషిని కాదు. బాజీ బాజీ సేవ్ మీ బాజీ, వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు, కాపాడండి బాజీ ప్లీజ్, సేవ్ మీ బాజీ. హి ఈజ్ రాంగ్. షూట్ హిమ్. बेटी बेटी, आर यू ओके? तुम ठीक हो ना? ठीक हो ना? रोना मत, रोना मत. అందరూ లోపల కూర్చోండి.
టోటల్ ఫ్యామిలీ రాంగ్. రండి రండి. రండి రండి. ఎవరికేం కాలేదుగా? కాచాయిని తమ్ముడు తొందరగా కార్తీ. ఆగు ఆగు అల్లుడు, అన్న కోసం చేస్తారా? మీ పిల్లల కోసం బతుకుతారా? ఇప్పుడు మనం అందరం చావు దాకా వెళ్ళొచ్చాం. మళ్ళీ అతని నుంచి వెళ్తే చేస్తాం. అతను డిక్టేటర్. ఎవడి మాట వినకపోవడం వల్లే ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ రోజు అతని భార్య వల్లనట్టే. రేపు మనమంతా వెళ్ళిపోతాం. ఎక్కండి, వెళ్ళండి, పదండి. తమ్ముళ్ళు మా చెప్పిందంట తప్పేలేదన్నయ్య. ఆ రోజు మహిమారాయ్తో గొడవ పడద్దని చెప్పాం, వెళ్ళలేదు. ఈ రోజు ఏం జరిగిందో చూడు. ఆ మహిమారాయ్ టార్గెట్ మేం కాదు, నువ్వు. మీరు ఢిల్లీ నుంచి వెళ్ళిపోతే గానీ ఆవిడ మమ్మల్ని బతకనివ్వదు. నువ్వందరికీ దేవుడు కావచ్చు, కానీ మాకు మాత్రం ఎముడివి. మమ్మల్ని వదిలేయండి. మీకు దూరంగా ఉంటేనే మేము మా పిల్లలు ప్రాణాలతో ఉండగలం. కాచాయిని ఎవరు నాతో రాకపోయినా నేను నిన్ను కాపాడుకుంటాను. నీకేం కాదు. ఏమండి, బాధగా ఉందండి. నన్ను పొడిచినందుకు కాదు, ఎవ్వరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదండి. ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే మీరు ఇంత కష్టపడ్డారో వాళ్ళ సంతోషంగా లేరు. వాళ్ళ సంతోషం కోసమైనా అన్ని వదిలేయండి. నాకు మాటిస్తారా? వీళ్ళందరికీ దూరంగా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోండి. నేను చనిపోయిన విషయం మాత్రం మా నాన్నని తెలియదు. ఇప్పటికే మా అక్కలిద్దరూ డబ్బు చేసుకుని నాశనం అయిపోయారని కుమిలిపోతున్నారు. నేను కూడా ఇలా అయిపోయానని తెలిస్తే తట్టుకోలేను. కాచాయిని నీకేం కాదు. కాచాయిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ ఇంటి కోడల్ని వదిలేసి రావడానికి మీకు సిగ్గు అనిపించడం లేదు? మీరు మనుషులేనా? అసలు ఈ ఆస్తంతా ఎవరిదనుకుంటున్నారా? మన నాన్న, వాళ్ళ నాన్న, అన్నాదమ్ములు. నేను వ్యాపారంలో ఉన్నదంతా పోగొట్టుకుని నడి వీధిలో నిలబడితే ఇంటికి తీసుకొచ్చి ఆదరించింది అతను. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ హోదా, జనం మనకిస్తున్న గౌరవం అతను పెట్టిన భిక్ష. గుడి కట్టిన చోట దేవుడుండడయ్యా. దేవుడున్న చోటే గుడి కడతారు. అతను దేవుడు. అతను లేని ఇంటికి విలువే లేదు. దేవుడు అయితే రక్షించుకుంటాడు గాని చంపుకుంటాడా? అతను సైతాన్. మమ్మల్ని క్షమించన్నయ్య. తెలియక తప్పు చేసాం. అన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుని క్షమాపణ కోరుకుంటాం. తనంతట తాను రావాలి కానీ మనం వెతికితే దొరకడం. ఒకే మాట మీద జీవితాంతం బతికే వ్యక్తి అతను. దీనికంతటికీ కారణమైన మహిమారాయాలుడు బతికే ఉన్నాడు. నీ బాడీ గార్డ్స్ ఇద్దరు వాడి కమ్ముడిపోయారు. రాజు సింహాసనాన్ని వదిలినా జనాన్ని వదలకూడదు. అల్లుడు గారు, మా అమ్మాయి ఎక్కడ?
డాక్టర్ గారు నా భార్యకి ఎలా ఉంది? యువర్ వైఫ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కడుపులో గాయమై కోమాలోకి వెళ్లి మీ భార్య కోరుకోవడం కారణం మా ట్రీట్మెంట్ కాదు, మీ ప్రేమ. డాక్టర్, కాత్యాయని కనిపించడం లేదు. నా కూతురుకి ఏమై ఉంటుంది, నాకేం అర్థం కావట్లేదు. నానా సారీ నాన్న, ఆయన మిడిల్ క్లాస్ అని అబద్ధం చెప్పాను. నా మాట మీద గౌరవంతో ఆయన ఇదంతా చేశారు. నువ్వెందుకు మా సారీ చెప్తావు? సారీ చెప్పాల్సింది నేను. మేడం, సార్ లాంటి మొగుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం వెతికినా దొరకడు, వదిలిపెట్టద్దు. తమ్ముడు, ఏ తమ్ముడు, ఏమైంది తమ్ముడు? సార్ లే తమ్ముడు, లే సార్. మీ తమ్ముడు ఎవరిని గుర్తుపట్టడం లేదు, ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మినిస్టర్ సాబ్, ఏమైంది? నా తమ్ముడిని ఎవడిలా చేశాడు? వీడే అంతా చేశాడు. వీడిని తెలుసా? ఢిల్లీని గడగడలాడించిన డిక్టేటర్ వీడే. కనుమరుగైపోయాడనుకున్నవాడు మళ్లీ తెర మీదకొచ్చాడా? అల్లుడు, వాడు మళ్లీ ఢిల్లీలో దిగితే మన పొలిటికల్ ప్లాన్స్ అన్ని స్పాయిల్ అయిపోతాయి. అది జరగకూడదంటే వాడు బ్రతకూడదు. హీ ఈజ్ రాంగ్. నువ్వు లేని ఈ సంవత్సరం టైంలో చాలా ఘోరాలు జరిగిపోయాయి తమ్ముడు. చేంబర్ ఆఫ్ కామర్స్ ని మహిమారాయ్ తన గ్రిప్ లోకి తీసుకుంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీట్ నాది. దీనిలో కుక్కని కూర్చోపెట్టి ఆడిస్తా. కాదని ఎవడైనా ఎదురు తిరిగితే వాళ్ళ వ్యాపారాలు మోతే. ఇది మహిమా రాయ్ ఆర్డర్. జనానికి మంచి జరగాలంటే ఆ మహిమారాయ్ గాని దాని అల్లుడు గాని పవర్లోకి రాకూడదు. దాన్ని నువ్వే ఆపాలి. అన్నయ్య, రేపేమన్నా ఢిల్లీ పెడుతున్నావు? డిక్టేటర్ దెబ్బకి మన వాళ్ళు పారిపోతున్నారట. మనల్ని అటాక్ చేసే లోపు మనమే వాడినేసేయాలి. ఈ టైంలో ఆ డిక్టేటర్కి ఎదురెళ్లడం మంచిది కాదు. వాణ్ణి బలగంతో కాదు, బలహీనతతో కొట్టాలి. అది ఎలా? నేను చెప్తాను. వాడింట్లో ఉంటేనే వాడికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఏంటి నీకు? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆ ఇంట్లో ఉండటమే మా కర్మ. అతను ఉండగా మేము ఆ ఇంటి కుక్కలతో సమానం. లేనంత కాలం హాయిగా ఉన్నాం. ఈసారి అతను శాశ్వతంగా పోతే గాని మేము మనశ్శాంతిగా బ్రతకలేం. కావాలంటే వాళ్ళని అడగండి. అవును మేడం, అతను చెప్పింది నిజమే. మీరు కాదు, ఆ డిక్టేటర్ చావు గురించి నేను ఎదురు చూస్తున్నా. రేపు డిక్టేటర్ ఫ్యామిలీతో సహా ఎక్కడ ఉంటాడో నేను చూపిస్తా. మీరు అటాక్ చేయండి. ఛాన్స్ మిస్ అయితే మనం ఎవరం మిగలం. అల్లుడు, రేపటితో ఢిల్లీలో ఆ డిక్టేటర్ శకం ముగిసిపోవాలి. వాడి డెత్ న్యూస్ తో చాంబర్కి రా. డెత్ న్యూస్ తో కాదు, వాడి డెడ్ బాడీతో వస్తా. అన్నయ్య, అక్కడ ఏం జరిగినా ఈ కార్యక్రమం మాత్రం ఆపద్దు. ఏంట్రా షాక్ అవుతున్నావా? 1 year నేను నీకు భయపడి దాక్కునేలా చేశావు. నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడికి మాట పడిపోయేలా చేశావు. జనాల్ని కాపాడి వాళ్ల దృష్టిలో దేవుడి వైపోయావు. దేవుడెప్పుడు కిందుండకూడదు, పైనే. నువ్వు ఢిల్లీ తిరిగొచ్చింది నా చేతుల్లో చావడానికేరా. సింహం కూడా దాము వేస్తే తల వంచుకుని నీళ్లు తాగుతుందిరా. అంత మాత్రానికి తల వంచుకుంది కదా అని తలెత్తి తొడగొట్టకు. కొట్టడానికి తొడ ఉండదు, ఎత్తడానికి తల ఉండదు. అర్థం కాలేదా? ఆయన్ని చంపడం కోసం నేను ఇక్కడికి తీసుకురాలేదు. నిన్ను చంపడానికే నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాడు. రాయ్ మార్ डालो उसको.
నీ ఇంటికొచ్చి చంపితే దౌర్జన్యం, నడివీధిలో చంపితే రౌడీజం, అదే ఇక్కడ చంపితే ప్రాయశ్చిత్తం. ఆ డిక్టేటర్ గురించి మర్చిపోండి. వాడి శకం ఈ రోజుతో ముగిసిపోయినట్టే. శ్రీహత్య మహాపాతకం. ఆ సెంటిమెంటే నీ లైఫ్ ఎక్స్టెండ్ చేసింది. లేకపోతే నీ అల్లుడికి పట్టిన గతే నీకు పట్టేది. ఇవిగో టికెట్స్. ఈ దేశం విడిచి వెళ్ళిపో. మనకున్న పవర్ ని 10 మందికి మంచి చేయడానికి వాడాలి కానీ నాశనం చేయడానికి కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, అహంకారంతో ఉన్న ఆడది, అవినీతిలో ఉన్న మగాడు ఏ రోజుకైనా అంధకారంలోకి వెళ్లాల్సిందే.